ఓకే. సో, నాకు టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి నియర్లీ 14 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. యాక్చువల్‌గా 2011లో ఎస్‌ఈఓ ఓకే. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేవాళ్ళం. అది దాంతోటి కెరియర్ స్టార్ట్ చేశాననమాట. ఎస్‌ఈఓ అలాగే సి లాంగ్వేజ్. ప్రెజెంట్ చూసుకున్నట్టయితే పైథాన్ విత్ డేటా అనలిస్ట్ పైథాన్ టీచ్ చేస్తాను. అలాగే డిజిటల్ మార్కెటింగ్. నా మెయిన్ స్ట్రీమ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. సో, మనకి ఒక యూట్యూబ్ ఛానల్, ఒక వెబ్‌సైట్. ఓకే. ఇంకా కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. అవి నేను బయటికి చెప్పదలుచుకోలేదు. రైట్. సో, మనకు మెయిన్‌గా వచ్చేసి యూట్యూబ్ ఛానల్. అలాగే మనదొచ్చేసి మెయిన్‌గా నా మెయిన్ స్ట్రీమ్ ఇక్కడ ఇండియాలో చూసుకున్నట్టయితే ఓన్లీ ట్రైనింగ్స్. ఓకే. మెయిన్‌గా వచ్చేసి ట్రైనింగ్స్. సో మెనీ కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. సో మెనీ ఫ్యాకల్టీస్ ఉన్నారు. అన్నీ కూడా ఆన్‌లైన్ రన్ అవుతా ఉంటాయి. మనకి ఆఫీసు ఉంది అడ్డగుట్ట దగ్గర. కాకపోతే అక్కడ ఓన్లీ ఎంప్లాయీస్. సో, నా కన్సల్టెన్సీకి సంబంధించిన వర్క్ గానీ, డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ గానీ, అలాగే టెలికాలింగ్ అవసరం ఉంటుంది కదా! ఆ టెలికాలింగ్ సంబంధించిన వర్క్స్ గానీ, అడ్డగుట్టలో ఉన్న ఆఫీస్‌లో జరుగుతా ఉంటాయన్నమాట. అందుకని బయట స్టూడెంట్స్‌ని మనకి మెయిన్‌గా వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా ఔట్ ఆఫ్ స్టేట్స్ లేపోతే చెన్నై, పూణే లేపోతే యూఎస్ఏ, కెనడా ఇటు నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. అందుకని నాకు అంటే బ్యాచ్‌కి ఒక 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ మోస్ట్ ఆఫ్ ద టైము ఏపీ అండ్ తెలంగాణ అంటే హైదరాబాద్ లొకేషన్‌లో ఉండేటోళ్ళు ఇద్దరు ముగ్గురే ఉంటారు నాకు. సో, మెయిన్‌గా వచ్చేసి బయట నుంచి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి నేను ఎక్కువగా ఆన్‌లైన్ ట్రైనింగ్సే ప్రిఫర్ చేస్తా ఉంటాను. సో, అందుకని యాక్చువల్‌గా మీకు ఒకవేళ డిజిటల్ మార్కెటింగు ఇంటరాక్షన్ ఉండాలి నాకు వీక్లీ వన్స్ అన్నా కావాలంటే నాకు అంటే నా స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఓకే. సో, అలాగే నా కొలీగ్స్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అడ్డగుట్టలో గాని, అమీర్పేటలో గాని. నేను ఒక ప్లేస్ ఫిక్స్ చేసి చెప్తాను. సాటర్‌డే, సండే కావాలంటే మనం ఫేస్ టు ఫేస్ ట్రైనింగ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ కావాలన్నా సరే తీసుకుందాం. నేను ఎక్కువగా కూడా ఆన్‌లైన్‌కే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఈ జర్నీ టైమ్స్ అన్నీ కలిసొస్తాయని. ఓకే. సో, ఇక్కడ ఇది నా ఎక్స్‌పీరియన్స్ అండి. టోటల్‌గా వచ్చేసి 2010 అంటే నా స్టూడెంట్స్ లిస్ట్ చూస్తే చాలా పెద్ద లిస్టే ఉంది. ఐ మీన్ 2010లోనే ఎస్‌సీఓ తోటి స్టార్ట్ చేశాం కదా! అప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌ని ఈ పదం ఉండేది కాదు. డిజిటల్ మార్కెటింగ్ అనే పదం ఉండేది కాదు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేవాళ్ళం. ఎస్‌ఈఓ అనేవాళ్ళం. ఆ ఎస్‌ఈఓలోనే ఈ మాడ్యూల్స్ అన్నీ చెప్పేవాళ్ళం. ఓకే. ఏ బ్లాగ్ క్రియేషన్ గాని, లేకపోతే వర్డ్‌ప్రెస్ తోటి వెబ్‌సైట్ చేయడం గాని, లేకపోతే గూగుల్ యాడ్స్ గాని, ఇప్పుడు యాడ్స్ అంటున్నాం కదా! ఇంతవరకు గూగుల్ యాడ్వర్డ్స్ అనేవాళ్ళం. అలాగే సెర్చ్ కన్సోల్ గాని, ఇవన్నీ కూడా ఎక్కడొచ్చేవంటే మనకి ఎస్‌ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లోనే వచ్చేవి. 2017, 16 ఆన్వర్డ్స్ అనుకుంటా డిజిటల్ మార్కెటింగ్ అనే టర్మ్ యాడ్ చేసి దాని కింద ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్ కింద యాడ్ చేశారు. ఓకే. సో, ఇప్పుడు యాక్చువల్‌గా మీ గురించి ఏమన్నా అరుణ్, బిందు, హెచ్‌విఆర్ సో మీరేమన్నా అసలు మీరు డిజిటల్ మార్కెటింగ్ గురించి నేర్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? లేకపోతే అసలు మీకు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏమైనా ఐడియా ఉందా? సో, కాసేపు రికార్డింగ్ కావాలంటే ఆఫ్ చేస్తాను. మాట్లాడొచ్చు మీరు. తర్వాత హ్మ్. ఏంది నేర్చుకుంటే అని రికార్డింగ్ తెలుసుకోవాలి. స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. సో, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేద్దాం. మనం డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ సో మెనీ మాడ్యూల్స్ ఉన్నాయనుకున్నాం గదా! సో, కొంతమంది ఏంటంటే యాక్చువల్‌గా మనకి ఈ మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే. ఫస్ట్ థింగ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? సో, మీకెవరికన్నా డిజిటల్ మార్కెటింగ్ అంటే అసలు అబ్రివియేషన్ అన్న ఐడియా ఉందా? ఇప్పుడు మాట్లాడిన ఆయన తెలుసు. కాకుండా. ఓకే. ఏంటి డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ హౌ యూ ప్రమోట్ యువర్ ప్రొడక్ట్స్, సర్వీస్, బ్రాండ్ యూజింగ్ ద పవర్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఆర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ డివైసెస్. ఓకే. సో, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మన దగ్గర ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు. సరే ప్రొడక్ట్స్ అంటే ఏంటి? ఒకవేళ మీ దగ్గర సపోజ్ మీరు యాజ్ ఎ ఫార్మర్ మీ దగ్గర ఒక 100 కేజీల రైస్ బస్తా ఉంది. ఓకేనా? బియ్యం బస్తా ఉంది. లేదు సంథింగ్ ఒక కంపెనీ ఉంది. వాళ్ళ దగ్గర ఒక మిక్సీ ప్రోడక్ట్ ఉంది. ఓకే. సో, ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ రైట్. సో, తర్వాత సర్వీస్ అంటే ఏంటి? ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ సో టీవీలు రిపేర్ చేయగలుగుతాడు. ఓకే. సో, అతను తన సర్వీస్‌ను ప్రొవైడ్ చేస్తున్నాడు. అంటే టీవీ రిపేర్ చేయగలుగుతున్నాడు. లేకపోతే మొబైల్ రిపేర్ చేయగలుగుతున్నాడు. లేకపోతే టీచ్ చేయగలుగుతున్నాడు. అది సర్వీసెస్ అంటారనమాట. ఓకే. ఒక బ్రాండ్ అంటే సపోజ్ నాది ఇన్‌స్టిట్యూట్ ఉంది. సో, విఎల్ఆర్ ట్రైనింగ్ అనేది ఒక బ్రాండ్. అంటే జనాలందరికీ సంతూర్ అనేది ఒక సోప్ కదా! అది
ఆ కంపెనీని ప్రమోట్ చేసుకోవాలి. ఓకే, ఎలా ప్రమోట్ చేస్తున్నాము? యూజింగ్ ద డిజిటల్ టెక్నిక్స్ అంటే ఇంటర్నెట్ ద్వారా కానీ ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని మనం మన సర్వీసెస్ అన్నిటినీ కూడా ప్రమోట్ చేయాలనుకుంటున్నాం ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని. దీన్నే డిజిటల్ మార్కెటింగ్ అంటున్నాం. ఓకేనా? ఇంటర్నెట్ లేకుండా మనం డిజిటల్ మార్కెటింగ్ చేయలేము. కంపల్సరిగా ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని మనం డిజిటల్ మార్కెటింగ్ చేయగలిగితే, అంటే మార్కెటింగ్ చేయగలిగితే దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటున్నాం. ఓకే, లేకపోతే ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటున్నారు కానీ, సో ఇప్పుడు మొబైల్ ఉంది, మొబైల్లో మనం ఏదన్నా యూట్యూబ్ చూడాలంటే కంపల్సరిగా నెట్ ఉండాల్సిందే కదా. ఓకేనా? అవును మొబైల్లో అవును నేను యూట్యూబ్ చూడాలంటే ఇంటర్నెట్ ఉండాల్సిందే. అలాగే టీవీలో నేను యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే, సో బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్స్ ఇంటర్నెట్ ద్వారానే కదా కనెక్ట్ అయ్యేది. సో నేను నెట్ వైఫైని కనెక్ట్ చేసుకుని నా సారీ వాయిస్ ఎందుకండి? మొబైల్లో జాయిన్ అయ్యారా అందరూ? ఓకే, సో ఏదైనా డిజిటల్ టెక్నిక్స్ యూజ్ చేసుకుని, అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా మన బిజినెస్ను ప్రమోట్ చేయడానికి, మన సర్వీసెస్ను ప్రమోట్ చేసుకోవడానికి వాడే టెక్నిక్నే డిజిటల్ మార్కెటింగ్ అంటాం. సో డిజిటల్ ఛానల్స్ మనకి ఏమేమి ఉన్నాయి? మీకు సెర్చ్ ఇంజిన్స్ తెలుసు. సెర్చ్ ఇంజిన్స్లో మనకి ఏదైనా కావాలంటే మొన్నటి వరకు, అంటే ఇప్పుడు ఎవరైనా చాట్ జీపీటీకి, గూగుల్ జెమినైకి అలవాటు పడ్డారో లేదో నాకు తెలియదు కానీ, ఒక 1.5 ఇయర్ వరకు కూడా ఏదైనా మనకి కావాలంటే గబక్కన గూగుల్ కానీ బింగ్ కానీ ఏదో ఒక సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసుకుని మనం సెర్చ్ చేసుకుని దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటోళ్ళం. ఓకే, గూగుల్ కానీ బింగ్ కానీ. అలాగే సోషల్ మీడియాలో మీకు బాగా తెలిసింది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్. మ్యాక్సిమం నాకు తెలిసి మీ అందరికి బాగా తెలిసింది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లేకపోతే వాట్సాప్. ఓకే, సో తర్వాత లేకపోతే వెబ్సైట్స్ అంటే మనకి సో మెనీ వెబ్సైట్స్ తెలుసు. నేను ఇక్కడ ఓపెన్ చేసింది కూడా ఒక వెబ్సైట్. ఓకే, అలాగే ఈనాడు, సో మెనీ వెబ్సైట్స్ మార్కెట్లో ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ మీద ఆ వెబ్సైట్ని యూజ్ చేసుకుని కానీ, అలాగే ఈమెయిల్ మార్కెటింగ్. సో చాలా ట్రెడిషనల్, మంచి ఎఫెక్టివ్ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది. ఓకే, యూజింగ్ మొబైల్ యాప్స్. మీరు ఏదైనా ఒక గేమ్ ఆడదామని పొరపాటున ఏదైనా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు 5 నిమిషాలకు, ఒక 5 సెకండ్లకు ఒకసారి యాడ్ డిస్ప్లే అవుతుంది మొబైల్లో. చూస్తానే ఉన్నారుగా. అవును మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ మీకు కనబడుతూ ఉంటుంది. సో మొబైల్ యాప్స్ ద్వారా కానీ, ఆన్లైన్ అడ్వర్టైజింగ్, డిస్ప్లే యాడ్స్ లేకపోతే వీడియో యాడ్స్, వీటి ద్వారా, అంటే యూట్యూబ్లో యాడ్స్ పెట్టి మనం ఏదైనా చేసి మన బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడానికి నేను చేసేదాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటాం. సపోజ్, సో నేనేం చేస్తాను, నేను ఆ, ఇక్కడ రిపేర్ షాప్ని నేను రన్ చేస్తున్నాను, మొబైల్ రిపేర్ షాప్ని. ఓకే, సో నేను ఎక్కడ అడ్డగొట్లో ఉండి, నాకు ఒక చిన్న షాప్ ఉంది. ఏం షాప్ ఉంది? మొబైల్ రిపేర్ షాప్. ఇప్పుడు నేను నా మొబైల్ షాప్ ఉంది అని చెప్పి, ఇప్పుడు అందరూ కూడా ఏంటి, సో మొబైల్ రిపేర్ షాప్ నియర్ మీ అని చెప్పి గూగుల్లో సెర్చ్ కొడితే ఆ షాపులు కనపడుతున్నాయి కదా, షాపులకు మనం డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. అలాగే నా మొబైల్ షాప్ను కూడా నేనేం చేయాలి? గూగుల్ మ్యాప్స్ తోటి ఇంటిగ్రేట్ చేయించాలి కదా. ఇప్పుడు మొబైల్ రిపేర్ షాప్ నియర్ మీ అని చెప్పి గూగుల్లో సెర్చ్ కొడితే మనకు సో మెనీ షాప్స్ కనపడుతున్నాయా? అవును ఓకేనా? సో ఇప్పుడు నా షాప్ను కూడా నేను ఇప్పుడు ఏం చేయాలి? డిజిటల్ మార్కెటింగ్ చేయాలి. డిజిటల్ మార్కెటింగ్లో నేను అన్ని కాన్సెప్ట్స్ చేయాల్సిన అవసరం లేదు. నేను చేయాల్సింది ఏంటి? గూగుల్ మ్యాప్స్ తోటి నా బిజినెస్ని లిస్టింగ్ చేసుకోవాలి. అది కూడా డిజిటల్ మార్కెటింగ్లో ఒక టెక్నిక్. ఓకే ఓకేనా? గూగుల్ మ్యాప్స్తో లిస్టింగ్ చేయించుకుని, అలాగే ఆ గూగుల్ మ్యాప్స్తో నా షాప్ గురించి మంచి రివ్యూస్, వచ్చిన కస్టమర్ తోటి అక్కడ నేను మంచి రివ్యూస్ రాయించాలి. ఓకేనా? సో అంటే నా షాప్ని నేను ప్రమోట్ చేసుకుంటున్నాను. ఎలా ప్రమోట్ చేసుకుంటున్నాను? ఫస్ట్ గూగుల్ మ్యాప్స్తో ఇంటిగ్రేట్ చేయించాను. తర్వాత ఇంకోటి చేశాను, నేను చిన్న చిన్న ఎడ్యుకేషనల్ వీడియోస్, అంటే మీ మొబైల్, అంటే నా దగ్గర కొత్త కొత్త మోడల్ మొబైల్స్ అన్నీ వస్తున్నాయి. వచ్చినప్పుడు నేను ప్రతి అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను నా షాప్లో. ఈ మొబైల్, ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఇది ఉంది. యూట్యూబ్లో చూస్తున్నారు కదా. అలా నేను నా షాప్ పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి, నేను ప్రతి వీడియో, అన్బాక్సింగ్ వీడియోస్ అన్నీ కూడా, నా దగ్గర కొత్తగా వచ్చిన మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏమన్నా ఉన్నా
సో పెట్టి అన్బాక్సింగ్ చేసి మా షాప్ వచ్చేసి అడ్డుగుట్లో ఉంది. ఒకవేళ మీరు మీ నియర్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా మంచిగా రిపేర్ చేయాలి అనుకున్నా, లేకపోతే కొత్త ప్రోడక్ట్స్ కొనాలి అనుకున్నా నా నెంబర్కి కాల్ చేయమనండి అని చెప్పి యూట్యూబ్లో కూడా ప్రమోట్ చేసుకుంటున్నాను నేను. ఓకే, యూట్యూబ్లో వీడియో. సో ఇతను డిజిటల్ మార్కెటింగ్ ఏమేం చేస్తున్నాడు ఫస్ట్, సో ఏం చేస్తున్నాడు ఫస్ట్, గూగుల్ మ్యాప్స్ తోటి ఇంటిగ్రేట్ చేయించాడు. రెండు, యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాడు. ఓకే, సో యూట్యూబ్లో వీడియోస్ పెట్టి మూడు ఏం చేస్తాడంటే ఫేస్బుక్ అకౌంట్. సో ఫేస్బుక్ అకౌంట్లో ఇలా ఈ షాప్ పేరు మీద ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసి యూట్యూబ్లో ఏవైతే వీడియోస్ పెడుతున్నాడో ఆ వీడియోస్ తీసుకొచ్చి ఫేస్బుక్లో కూడా అప్డేట్ చేస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా అప్డేట్ చేస్తున్నాడు. ఓకే, ఇలా కంటిన్యూస్గా ఒక 6-7 నెలలు జెన్యూన్ వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తే ఏమవుతుంది, వచ్చిన కస్టమర్ రోజుకి వచ్చి 2-3 కస్టమర్ అయితే రిపేర్ చేయడానికి వస్తారుగా జనరల్గా, వాళ్ళ తుక్కి రిపేర్ చేసిన తర్వాత అన్న నాది గూగుల్లో సైట్ ఇది ఉంది, రివ్యూ ఉంది, ఒకసారి మన అదే షాప్ పేరు మీద సెర్చ్ కొట్టి సో కొద్దిగా రివ్యూ రాయన్నానే అతను అక్కడే కూర్చోబెట్టి అతను మొబైల్ తోటి రివ్యూ రాసిన. ఓకే, వెరీ జెన్యూన్ పర్సన్, నాది 5 స్టార్ నా రేటింగ్. రిపేర్ 5 స్టార్ రేటింగ్, 5 స్టార్ రేటింగే అడుగుతున్నాను నేను. సో అడిగి చేయించుకోవాలండి ఫస్ట్. ఎవరు కూడా ఎవరైనా ఇబ్బంది పడితేనే మనకి రేటింగ్ నెగిటివ్ ఇస్తారు. ఇబ్బంది పడకుండా పాజిటివ్గా వెళ్ళిన వాళ్ళు ఎవరు మనం అడగపోతే రివ్యూ ఇవ్వరు, 100% చెప్తున్నా. నాది 2010 నుంచి నాకు నెగిటివ్ రివ్యూస్ కూడా ఉన్నాయి, లేవని చెప్పను నా ఇన్స్టిట్యూట్ గురించి. ఓకే, సో నేను నా దగ్గర నియర్లీ ఒక 7-8 మంది కోర్సు ట్రైనింగ్స్ తీసుకుని ఉంటారు. ఓకే, సో 5,000 మంది రివ్యూ రాయాలిగా. నచ్చిన ఎవరైతే నా వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళు నెగిటివ్ రైటింగ్ ఇస్తారు, నేను వాళ్ళకి రిప్లై చేస్తాను. అది ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్ అంటాం, అది కూడా ఒక మాడ్యూల్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో నేను వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తాను అనేది మీకు వారంలో చెప్తాను. ఎవరైనా నెగిటివ్ ఎవరే బాబు నా వల్ల ఏం తప్పైందో చెప్పు, వాళ్ళకి మనం మాట్లాడే మాట నచ్చకపోవచ్చు, లేకపోతే మనం ట్రైనర్ తోటి ట్రైనింగ్ ఇస్తే అతనికి అర్థం కాకపోవచ్చు. సో పెడతారు నెగిటివ్ రివ్యూస్ అయితే పెడితే మనం వాళ్ళు ఓపికగా సమాధానం చెప్పుకోవాలి. ఇంకా చెప్పినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వదిలేస్తాము. సో ఇక్కడ మొబైల్ షాప్ గురించి మనం 3 రకాలుగా ప్రమోషన్ చేసాం. ఒకటి గూగుల్ మ్యాప్స్తో లిస్ట్ చేసాము, ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసాము, యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియో చేస్తున్నాం. మెల్లమెల్లగా ఇతను బిజినెస్ గ్రోత్ అవుతుందా అవదా, అంతా జెన్యున్గా చేస్తున్నాడు. సో ఏదైనా డివైస్ ఉంటే ఏదైనా రిపేర్ అయితే ఆ రిపేర్ ఎలా చేశాను ఏంటి అనే రిపేరింగ్ వీడియోస్ కూడా యూట్యూబ్లో పెడుతున్నాడు. మెల్లమెల్లగా ఏమవుతుంది, ఒక వీడియో ఇతను చేసిన కంటెంట్ జనాలకు నచ్చుతూ ఉంటే సో ఎక్కడైనా వీడియో మేబీ ఇక్కడ అడ్డగొట్లో కాకుండా హైదరాబాద్లో విజయవాడలో ఉండే అతను ఆ వీడియో చూశాడు, ఇతను చాలా బాగా చెప్తున్నాడు. రెండోది అతను సెల్ ఫోన్ రిపేర్, మెల్లగా ఇతను బిజినెస్ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు, ఇతనికి రిపేరింగ్ వచ్చు కదా. సో మీకు ఎవరైనా రిపేరింగ్ కావాలి నేర్చుకోవాలని ఇంటెన్షన్ ఉంటే నా షాప్కి రండి. ఓకే, సో ఇంతకు ముందు ఒకవేళ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే కాన్సెప్టే లేకపోతే ఈ మొబైల్ షాప్ ఓనర్కి బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఇంతవరకు ఏం చేసేటోడు, ట్రెడిషనల్ మార్కెటింగ్ చేసుకునేటోడు. ఓకే, వచ్చి వెళ్ళే వాళ్ళకి పాంప్లెట్స్ ఇవ్వడం, ఇంటింటికి వెళ్ళి గోళ్ళ మీద ఇది రాసి రావడం, లేకపోతే కేబుల్ టీవీలో యాడ్స్ ఇవ్వడం, ఇలా ప్రమోట్ చేసుకునేటోళ్ళు. ఇప్పుడు ఏంటి, ఇతనికి ఎర్నింగ్ సోర్సెస్ పెరుగుతున్నాయి, అంటే యూట్యూబ్ నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. మళ్ళీ ఇతను కొత్తగా బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా చేసుకుంటున్నాడు, ఏమని, నేను ట్రైనింగ్ కూడా ఇస్తాను అని చెప్పి. ఓకే, సో ఇది డిజిటల్ మార్కెటింగ్ వల్ల యూజ్. ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, సో ఇందులో మనకి ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారా, లేదు కదా, రైట్. సో ఇందులో మనకి డిజిటల్ మార్కెటింగ్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ హౌ యూ ప్రమోట్ యువర్ ప్రోడక్ట్ సర్వీస్ ఆర్ బ్రాండ్ యూజింగ్ పవర్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ యూజింగ్ డిజిటల్ ఛానల్స్ వచ్చేసి అంటే సెర్చ్ ఇంజిన్స్, సోషల్ మీడియా, వెబ్సైట్స్, ఈమెయిల్, మొబైల్ యాప్స్, ఆన్లైన్ అడ్వర్టైజింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్టు. అది కూడా చెప్తాం మనం. గూగుల్ యాడ్స్ అంటాము, లేకపోతే బింగ్ యాడ్స్ అంటాము, లేకపోతే ఫేస్బుక్ యాడ్స్ అంటాము. ఇవన్నీ కూడా మనం కమింగ్ డేస్లో డిస్కస్ చేద్దాము. సో అసలు ఫైనల్గా డిజిటల్ మార్కెటింగ్ గోల్ ఏంటి, అట్రాక్ట్ అండ్ కంటెంట్ విత్ పొటెన్షియల్ కస్టమర్ ఆన్లైన్. సో కనెక్ట్ విత్ పొటెన్షియల్ కస్టమర్స్, డ్రైవ్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్ ఆర్ ఆన్లైన్ స్టోర్, ఆర్ బిల్డ్ బ్రాండ్ రికగ్నైజేషన్, జనరేట్ లీడ్స్, ఇంక్రీజ్ సేల్స్. ఏ బిజినెస్ ఏది అయినా సరే అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, మన బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చేసేదాన్ని
మార్కెటింగ్ అంటున్నాం. ఓకే, ఏ బిజినెస్ అయినా ఇంప్రూవ్ చేసుకోవడానికి చేసేదాన్నే మార్కెటింగ్ అంటాం. ఓకే, డిజిటల్ టెక్నాలజీస్ యూజ్ చేసుకుని ప్రమోట్ చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అని. అదే ట్రెడిషనల్ వేలో ప్రమోట్ చేయాలనుకోండి, ట్రెడిషనల్ వే ప్రమోషన్స్ ఏమేమి ఉన్నాయి మీకు ఏమైనా ఐడియా ఉందా? సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఆపోజిట్ లో ఉండేది ట్రెడిషనల్ మార్కెటింగ్. ఓకే, ట్రెడిషనల్ అంటే దాదాపుగా మన పేరెంట్స్ దగ్గర నుంచి లేకపోతే 1950 నుంచి చేసింది ట్రెడిషనల్ మార్కెటింగ్. ఏం చేసేటోళ్ళు అప్పట్లో? అప్పుడు బ్యారిగేట్స్ కట్టడం, బ్యారగేట్స్ కట్టడం, ఇంకా టీవీలో యాడ్ థియేటర్స్ లో అవ్వడం, అడ్వర్టైజ్మెంట్స్ చేయడం. థియేటర్లో అడ్వర్టైజ్మెంట్స్, టీవీ యాడ్స్, లేకపోతే షాప్ ఓపెనింగ్స్ పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి ఓపెన్ చేయించడం, జనాలు అవేర్నెస్ క్రియేట్ అవుతుంది కదా. ఇంకా అవును. పాంప్లెట్స్ పంచడం, లేకపోతే ఈనాడు పేపర్ ఉంది, ఈనాడు పేపర్లో ఒక ఫ్రంట్ పేజ్లో సగం పోర్షన్లో యాడ్ అవ్వడం, అదంతా అవును కూడా సార్. ట్రెడిషనల్ మార్కెటింగ్. కానీ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వచ్చిందని ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏమన్నా డౌన్ అయిందంటే లేదు. ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉండే ఇంపార్టెన్స్ ఎప్పుడు కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇంపార్టెన్స్. ఓకేనా? సో పెద్ద పెద్ద షాప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మొత్తం, లేకపోతే అమెజాన్ ఉంది, అమెజాన్ వాళ్ళు ఒక టైంలో ఏంటి, ఏదో సేల్ రన్ చేస్తూ ఉంటారు కదా, ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. ఆఫర్స్ ఇచ్చినప్పుడు మీరు ఈనాడు పేపర్, సాక్షి పేపర్ ఓపెన్ చేస్తే పెద్ద బ్యానర్స్తో యాడ్ కనబడతా ఉంటాయి. ఓకే, ఏది అమెజాన్ వెబ్సైట్ వాళ్ళు సైట్లో వాళ్ళ ప్రోడక్ట్స్ మీద ఆఫర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ట్రెడిషనల్ మార్కెటింగే చేస్తున్నారు కదా. అంటే అవును. ట్రెడిషనల్ మార్కెటింగ్ చేస్తున్నారు, డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. అంతే, డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాం కదా అని ట్రెడిషనల్ మార్కెటింగ్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనా? అర్థమైందా? అండి నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఓకే. సో ఇక్కడ ఇదంతా కూడా క్లారిటీ వచ్చింది కదా మీకు. సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ లో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోర్ మోడల్ అన్నమాట. ఎవరు చెప్పిన అంటే 2010లో నేను ఫస్ట్ టైం టీచ్ చేసినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనే పదం లేదు, ఓన్లీ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ ఎస్ఈఓలోనే పేపర్ క్లిక్ చెప్పేటోళ్ళం, కంటెంట్ మార్కెటింగ్ చెప్పేవాళ్ళం, సోషల్ మీడియా అప్పుడులో ఫేస్బుక్ ఉండే, ఫేస్బుక్ చెప్పేటోళ్ళం, ఈమెయిల్ మార్కెటింగ్ చెప్పేటోళ్ళం, అఫిలియేటెడ్ మార్కెటింగ్ చెప్పేటోళ్ళం. ఇన్ఫ్లుయెన్సర్ గురించి పెద్దగా అప్పుడు డిస్కస్ చేసేటోళ్ళం కాదులేండి. ఎక్కువగా అప్పుడు మన కోర్సు ఎస్ఈఓ ఆన్లైన్ ట్రైనింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఆన్లైన్ ట్రైనింగ్ అని చెప్పి, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని ఎలాగైతే ప్రమోట్ చేసుకున్నానో ఆ టైంలో ఎస్ఈఓ ఆన్లైన్ ట్రైనింగ్ అని ప్రమోట్ చేసుకునేటోళ్ళు. ఓకే, సో ఈ ఎస్ఈఓ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో మెయిన్ కోర్ మాడ్యూల్ అనమాట. సో ఈ ఎస్ఈఓలోనే మనకి వెబ్సైట్ డిజైన్ కూడా ఎస్ఈఓలోనే వస్తుంది. సో కొంతమంది ఎస్ఈఓ అని సపరేట్గా, మళ్ళీ ఎస్ఈఓలో ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్, సో ఇది పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, సో మెనీ సబ్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తారు. సో ఇవన్నీ కలుపుకుని మనం ఎస్ఈఓనే అనుకుందాం. ఓకే, ఇంప్రూవ్ యువర్ వెబ్సైట్ ర్యాంకింగ్ ఇన్ సెర్చ్ రిజల్ట్స్. ఓకే, సో అంటే ఎస్ఈఓ అంటే ఏంటి, ఎలా చేస్తాం అసలు వెబ్సైట్, ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి మనకు వెబ్సైట్ బిల్డింగే. ఓకే, వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేస్తాము, దాంట్లో కంటెంట్ జనరేట్ చేసేటప్పుడు జనరేటివ్ ఏఐ యూజ్ చేసుకుని కంటెంట్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు, అలాగే దానికి చేసిన కంటెంట్కి అంటే ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ ఎంత పర్ఫెక్ట్గా చేయాలి, అసలు ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, అవన్నీ కూడా ఫస్ట్ స్టెప్లో, అంటే ఫస్ట్ 10 డేస్లో వీటి మీద క్లారిటీ వస్తుంది. తర్వాత పేపర్ క్లిక్ అడ్వర్టైజ్మెంట్, అంటే డిజిటల్ మార్కెటింగ్లో మాడ్యూల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఓకే, ఒక్కొక్క దాంట్లో సో మెనీ, ఇప్పుడు పీపీసీ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, పీపీసీ, ఈ పీపీసీలోనే గూగుల్ యాడ్స్ వస్తాయి, వింగ్ యాడ్స్ వస్తాయి. ఓకే, ఇంకా సోషల్ మీడియా మార్కెటింగ్ అంట, అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఫేస్బుక్ యాడ్స్, వాట్సాప్ యాడ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి పేపర్ క్లిక్ పీపీసీ అడ్వర్టైజ్మెంట్లో వస్తాయి. పేపర్ క్లిక్ కాదు, ఇంకా సో మెనీ డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. పీపీసీలో మెయిన్గా వచ్చేసి గూగుల్లో పీపీసీ యాడ్స్, అలాగే వింగ్లో పీపీసీ యాడ్స్. ఓకేనా, అంటే చూడగానే క్లిక్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీరు గూగుల్లో ఏమైనా సెర్చ్ కొడుతున్నానంటే డెవాప్స్ ట్రైనింగ్, డెవాప్స్ ట్రైనింగ్ ఇన్ కేపీహెచ్బి అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినప్పుడు యాక్చువల్గా యాడ్స్, స్పాన్సర్ యాడ్స్ డిస్ప్లే కావు నాకు. ఇదిగో, సో ఇలాగైతే కింద ఏదైతే డిస్ప్లే అవుతుందో, కింద ఎలాగైతే డిస్ప్లే అవుతుందో పైన పోర్షన్లో మీరు చూసుకున్నట్టయితే స్పాన్సర్డ్ అని చెప్పి కనపడతా ఉంటాయి. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా?
స్పాన్సర్డ్ యాడ్స్ అని చెప్పి కనపడతాం. వీటిని పేపర్ క్లిక్స్ యాడ్స్ అంటాం. అంటే ఈ యాడ్స్ని ఎలా పెడతాము, అసలు దీన్ని ఎందుకు పెట్టాలి మనం పీపీసీ యాడ్స్ని? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నేను కొత్తగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. ఓకేనా? అడ్డగొట్లో కొత్తగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను డెవాప్స్ ట్రైనింగ్ ఇస్తున్నాను అడ్డగొట్లో. ఓకేనా? నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినట్టు అక్కడ ఎవరికైనా తెలుసా? మా అంటే పక్క బిల్డింగ్ వాళ్ళకి పక్క బిల్డింగ్ వాళ్ళకి తెలుస్తారు, కానీ స్టూడెంట్స్కి నేను ఎలా రీచ్ అవ్వాలి? ఎవరన్నా సజెషన్ ఇవ్వగలుగుతారా? ఏంటి సార్ అర్థం ఇప్పుడు కాదు. నేను ఇప్పుడు అడ్డగుట్టలో అంటే అడ్డగుట్ట అంటే అది కుక్కట్పల్లి దగ్గర ఏరియా ఒక పేరు ప్లేస్. ఏరియా పేరు కుక్కట్పల్లి నేను సపోజ్ కుక్కట్పల్లిలోనే నేను ఒక డెవాప్స్ అజూర్ డెవాప్స్ అనే ఒక సాఫ్ట్వేర్ కోర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. అంటే ఓకేనా, నేను ఒక ఆఫీస్ స్టార్ట్ చేసి అందులో డెవాప్స్ ట్రైనింగ్ ఇస్తున్నాను, లేదు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగే ఇస్తున్నాను అనుకుందాం. ఓకేనా? సో నేను స్టూడెంట్స్ని నేను కొత్తగా స్టార్ట్ చేశాను, వాళ్ళే స్టార్ట్ చేశాను, కానీ డెమో స్టార్ట్ చేస్తే నాకు స్టూడెంట్స్ రావాలి. నేను ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి? పాంప్లెట్స్ వైజ్ గా బ్రోచర్ వైజ్ గా పబ్లిసిటీ చేసుకోవాలి. ఎక్కువ హాస్టల్స్ ఏమన్నా వాళ్ళందరికీ బ్రోచర్స్ పంపిస్తాను. ఓకే, అందరూ బ్రోచర్స్ చూసుకుని ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. అదంతా కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇన్స్టిట్యూట్ పెట్టగానే ట్రెడిషనల్ మార్కెటింగ్ కామన్ ఇంకా అది చేయడమే, పాంప్లెట్స్ పంచడం, బెరగా కొట్టించడం, మన యాడ్స్ ఇవ్వడం, అంటే ఐ మీన్ పేపర్స్కి యాడ్స్ ఇవ్వడం. ఇప్పుడు ఎవరు ఇవ్వటం లేదు లేండి, అందరూ డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ మెయిన్ కేసెస్ డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. నేనేం చేస్తున్నాను అంటే ఎక్కువగా కుక్కట్పల్లి లొకేషన్లో ఎవరైతే డెవాప్స్ ట్రైనింగ్ ఇన్ కేపీహెచ్పి డెవాప్స్ ట్రైన్ ఇది ఒక కీవర్డ్ అనమాట. డెవాప్స్ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్. నిజంగా ఎవరికైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనిపించింది కుక్కట్పల్లిలో, గూగుల్ ఓపెన్ చేసి ఏమైనా సెర్చ్ కొడతారు? డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని కేపీహెచ్బి అని సెర్చ్ కొడతారు కదా. సో సెర్చ్ కొట్టినప్పుడు నేను ఏం చేశానంటే పీపీసీ ద్వారా నా యాడ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యేటట్టు చేశాను. గూగుల్ యాడ్స్లో ఇంతవరకు దాన్ని గూగుల్ యాడ్వర్డ్స్ అనేవాళ్ళం, ఇప్పుడు గూగుల్ యాడ్స్ అకౌంట్ ద్వారా నేను నా యాడ్ని ఇక్కడ డిస్ప్లే అయ్యేటట్టు చేశాను. ఓకేనా? సో ఇక్కడ సెర్చ్ కొట్టిన వాళ్ళు ఈ యాడ్ని క్లిక్ చేసి నా వెబ్సైట్కి వస్తారా రారా? సో నిజంగా ఇక్కడ ఏంటి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కదా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేసేది మెయిన్గా. సో ఇనీషియల్ డేస్ నుంచే నా వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తుంది, నా రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా ఫిల్ చేస్తారు కదా వీళ్ళు. ఓకేనా? అందుకని ఎక్కువగా మనం గూగుల్ యాడ్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం. కొత్తగా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినా లేకపోతే కొత్త థింగ్స్ ఏది చేసినా ఫ్యూచర్లో ఏంటంటే ఒక కొత్త కోర్స్ వచ్చినప్పుడు కూడా మనం ఎక్కువగా గూగుల్ పీపీసీ యాడ్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం. పీపీసీ యాడ్స్ ఎలా పెట్టాలి, అందులో చాలా టెక్నాలజీస్ ఉంటాయి, అవన్నీ కూడా మనం 1 by 1 చూసుకుంటూ వెళ్తాం. ఈ గూగుల్ యాడ్స్ అంటారు అనమాట, గూగుల్ యాడ్వర్డ్స్ లేకపోతే గూగుల్ యాడ్స్ అంటాము. ఈ యాడ్స్ కాన్సెప్ట్ అంతా మీకు ఒక 10 నుంచి 12 గంటలు పడుతుంది ట్రైనింగ్కి. సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి మీకు జాబ్ చేద్దాము, సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేద్దాం, డిజిటల్ మార్కెటింగ్ సైడ్ జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం డిజిటల్ మార్కెటింగ్లో గూగుల్ యాడ్స్, ఈ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ ఇవి చాలా, ట్విట్టర్ యాడ్స్ కానీ లింక్డ్ఇన్ యాడ్స్ కానీ ఇంకా సో మెనీ యాడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇవి షేర్ చాట్లో యాడ్స్. సో ఈ యాడ్స్ మీద మంచి గ్రిప్పింగ్ ఉండాలన్నమాట. సో ఇవి చాలా టఫ్గా ఉంటాయి. అందుకని ఫ్రెషర్స్కి ఎవరు కూడా గూగుల్ యాడ్స్ సైడ్ జాబ్స్ రారు. వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ మీద జాబ్ చేసినా వాళ్ళతోటి ఎస్ఈఓ వర్క్లు ఇవి చేపిస్తారు, కానీ గూగుల్ యాడ్స్ అయితే వాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే అక్కడ ఒక్కొక్క రోజు 10,000 రూపాయలు 5,000 రూపాయలు బడ్జెట్ పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, సో అది ఏంటి అనేది మీకు కమింగ్ క్లాసెస్లో క్లియర్గా అర్థమవుతుంది. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ బాగా మంచి గ్రిప్ తెచ్చుకుంటారు. మీరు లాంగ్ రన్లో ఎక్కువ కాలం జాబ్ చేసుకుంటూ ఉండాలి అనుకుంటే ఏదైతే కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏమొస్తున్నాయో అవన్నీ కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు నార్మల్గా శాలరీస్ ఎలా ఉంటాయంటే డిజిటల్ మార్కెటింగ్ సైడ్ యాజ్ ఎ ఫ్రెషర్గా మనం ఏదన్నా ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యామనుకోండి, చిన్న ఆర్గనైజేషన్లో వాళ్ళు ఒక 2 లక్షల నుంచి 3 లక్షల ప్యాకేజ్ మాత్రమే ఇవ్వగలుగుతారు. అంటే 1,50,000 నుంచి 2.5 లక్షల ప్యాకేజ్ మాత్రమే ఇవ్వగలుగుతారు. 2.5 లక్షలు అంటే ఎంత? మంత్లీ ఎంత వస్తుంది? 1,50,000 అంటే ఎంత వస్తుంది మంత్లీ? ఒక 12,000 20. 13,000 మంత్లీ వస్తుంది, అంతే కదా 1,50,000 అంటే. ఓకే.
12 నెలలు 12,000. ఓకే. సో అదే ఒక ఎంఎన్సీ కంపెనీకి, అంటే మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్లు ఉన్న ఒక ఎంఎన్సీ కంపెనీలో ఒక లెవెల్ మంచి కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళు 3 నుంచి 4 లక్షలు ప్యాకేజ్ ఇస్తారు యాజ్ ఎ ఫ్రెషర్గా. ఓకే. మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఎంత వస్తుందంటే ప్యాకేజ్ యాక్చువల్ అంటే ఒక 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు అలా ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఎలాగైతే శాలరీస్ వస్తాయో, ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంతే ప్యాకేజ్లో కూడా మీరు ఉంటారు. కాకపోతే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు మీ సర్కిల్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా మీ సర్కిల్లో? ఉన్నారండి. ఎంత వస్తుంది అతనికి? 30 LPA పర్ 30 lakhs వస్తుంది. సో అతనికైతే ఈ డిజిటల్ మార్కెటింగ్ లో కూడా 30 LPA మ్యాక్సిమం. అతనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండే దాన్ని బట్టి 30 LPA 40, 60, 1 CR వరకు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఓకే సార్. కాకపోతే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. ఎప్పటికప్పుడు ఇప్పుడు జనరేటివ్ థింగ్స్ వచ్చినాయి ఇప్పుడు. ఓకే. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉండాలన్నమాట. కొత్త కాన్సెప్ట్స్ ఏం వస్తున్నాయి వాటిని తీసుకుని మనం బిజినెస్ ప్రమోట్ చేయడానికి ఇన్పుట్స్ ఇస్తూ ఉండాలి కంపెనీస్లో. అవి యాక్చువల్గా అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గ్రోత్ అయితే బాగానే ఉంటుంది. ఎక్కువ మంది ఏంటంటే ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసి బయటకు వచ్చేసి ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, ఎలా చేస్తారో అది కూడా చెప్తా. లేకపోతే ఓన్గా నాకు లేక ఏదో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడం, ఓకే, ఒక కన్సల్టెన్సీ రన్ చేసుకోవడం, లేకపోతే ఈ బయట నుంచి డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ తెచ్చుకుని వాటిని ఫినిష్ చేసి ఇవ్వడం. అవన్నీ ఎలా తెచ్చుకుంటారు ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. కాకపోతే ఏది చేసినా మన దగ్గర అంత సబ్జెక్ట్ ఉండాలి. మనకు ప్రాజెక్ట్ మనల్ని నమ్మి ఎవరు ఇవ్వరు కదా. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ మనకి ఇస్తానన్నారు, మనం వెళ్ళినప్పుడు కంపల్సరిగా వాళ్ళు అడిగేది ఏంటి, బాబు నువ్వు అంతకుముందు ఏదైనా ప్రాజెక్ట్స్ చేసావా అని చెప్తే మనం ఏం చేయాలి, అప్పటికప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి మనం ఒక 5-6 ప్రాజెక్ట్ చూపించాలి. నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, ఇది చేశాను, కాబట్టి మీరు నాకు ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని పర్ఫెక్ట్గా చేయగలుగుతానని చూపించాలి. అబ్బాయి నేను చేయలేదండి, ఇదే ఫస్ట్ అంటే ఎవరైనా ప్రాజెక్ట్ ఇస్తారా? ఇవ్వరు కదా. సో లేదు. బిడ్డింగ్ అంటారు. సో అంత నాలెడ్జ్ తెచ్చుకోవాలి. ఒకవేళ మనం చేయకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అలాంటి ప్రాజెక్ట్స్ మనం మార్కెట్లో ఏరుకొని జాగ్రత్తగా వాటిని ఏం చేయాలో చూసుకుని అదంతా బ్లూ ప్రింట్ రెడీ చేసుకుని, ఓకే నువ్వు నాకు ప్రాజెక్ట్ ఇస్తే నేను ఇలా చేయగలుగుతాను, ఇలా చేస్తాను, ఇలా చేస్తాను, ఇలా మీకు ఎక్కువ కస్టమర్స్ని తీసుకొస్తాను. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఎవరైనా సరే మనకి డిజిటల్ మార్కెటింగ్ ప్రోడక్ట్ని ఇస్తున్నారు అంటే, డిజిటల్ మార్కెటింగ్ చేయమని ఒక వెబ్సైట్ని ఇస్తున్నారంటే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ రావాలి. సో నేను డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి సారీ కాన్సెప్ట్ డీవియేషన్ అవ్వద్దు. సో వాళ్ళు మనకు ప్రాజెక్ట్ ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు ఎక్కువ లీడ్స్ కావాలని, అంతే కదా. సో మనం ఆ లీడ్స్ తెప్పించగలగాలి వాళ్ళకి. ఓకే. నేను యాక్చువల్గా రియల్ ఎస్టేట్ కంపెనీస్కి ఎక్కువగా చేశా, అంటే నా కెరియర్ స్టార్టింగ్లో 2013-14 ఆ టైంలో. సో నాకు ఏంటంటే వాళ్ళకి లీడ్ రాకపోయినా మన మీద పడతారు కంపల్సరీ. వచ్చినప్పుడు మనతో చెప్పరు, మనం సక్సెస్ అయితే చెప్పరు, ఫెయిల్ అయితే అబ్బో నాకు రావట్లేదు లీడ్స్ రావట్లేదు, ఇసుకిచ్చుకు తినేస్తారు. అది ఈ కామర్స్ సైట్స్ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్, వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి. ఓకే. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు వచ్చిన ప్రాజెక్ట్ వచ్చేసి వాళ్ళు ఆన్లైన్లో పికిల్స్. సో పికిల్స్ సంబంధించిన వెబ్సైట్ చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ అందులో లిస్ట్ చేసి దాన్ని నేను ప్రమోట్ చేయాలి. నేను కెరియర్ స్టార్టింగ్ స్టేజ్లో అది తీసుకున్నా. సో నాకు సేల్ అవ్వట్లేదు అన్నట్టు. అంటే మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా వెంటనే సక్సెస్ అవ్వదు అది. ఓకే. సో ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, అందులో ఒక 100 వీడియోస్ అప్లోడ్ చేశాను, రేపటికల్లా మనీ వచ్చేస్తాయి నాకు? రావు. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటావు, చాలా పేషెన్సీ తోటే ఉంటేనే యూట్యూబ్ ద్వారా మనం మనీ ఎర్న్ చేయగలుగుతాం. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి మంచి 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 అదే సంథింగ్ వీడియోస్ కానీ ఇవన్నీ అప్లోడ్ చేశాను, వెంటనే ఫాలోవర్స్ పెరుగుతారా? కంటిన్యూస్గా 1 సంవత్సరం పాటు 6 నెలల పాటు కంటిన్యూస్గా వర్క్ చేసుకుంటూ వెళ్తే ఫాలోవర్స్ మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటారు. అంతే తప్పించి ఒక రోజుతో అయిపోయేది కాదు కదా అది. సో ఇంతవరకు రోజులు అయ్యేది, మా 2008లో ఏదైనా మంచి వీడియో అవగానే ఆ రోజే నాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే జనాల కంటెంట్ ఎక్కువైపోయింది. సో అందుకని కొత్త వీడియోస్ అంటే ఎఫెక్టివ్గా ఉండే వీడియోస్ కొత్తగా పెట్టాలన్నా దొరకటల్లా కంటెంట్ మనకి దొరకవు. అందుకని చాలా పేషెంట్గా వెయిట్ చేయాలి. మీరు ఓన్గా అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారానో లేదా ఒక వెబ్సైట్ బిల్డ్ చేసి ఆ వెబ్సైట్లో యాడ్స్ తీసుకొచ్చి మనీ అరేంజ్ చేసుకుందాం అనుకుంటే చాలా ఓపిక ఉండాలి. అప్పటికప్పుడు అయితే మనకి వెంటనే అయితే మనీ జనరేట్ కావు. 1 సంవత్సరం 1.5 పడుతుంది ఓన్గా చేయాలి అనుకుంటే. సో ఈ లోపల మీరు దీన్ని రోజుకొచ్చి ఒక 4 గంటలు చేసుకుంటూ మీరు ఏదనుకుంటున్నారో అది
మెల్లగా మీరు ఏదో ఒక చిన్న కంపెనీలో ఏదో డిజిటల్ మార్కెటింగ్ సైట్ జాబ్ చేయాలి. జాబ్ చేస్తే చాలా అడ్వాంటేజెస్ వస్తాయి మీకు. ఒక్క సంవత్సరం సంవత్సరంన్నర జాబ్ చేసి మీరు చేయాలనుకున్న ప్రాజెక్ట్ మీద మీరు చేయాలనుకున్న మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు బ్రైట్ ఫ్యూచర్ అయితే మంచిగా ఉంటుంది. ఓకే. సో తర్వాత ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే మనకు తెలుసు కదా ఏంటి, బ్యానర్స్ కట్టడం, బ్రోచర్స్ ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్స్ ఇవ్వడం, న్యూస్ పేపర్లో యాడ్స్ ఇవ్వడం, ఓకే, టెలివిజన్ ఛానల్స్లో పెట్టడం, రేడియో అడ్వర్టైజ్మెంట్స్. ఇప్పుడు రేడియో అడ్వర్టైజ్మెంట్స్ లేదులేండి, అసలు రేడియో ఎవరైనా అంటున్నారు అప్పుడు. బస్ అంటే ట్రాన్సిస్ట్ యాడ్స్. సో బస్సుల మీద కూడా పోస్టర్లు అంటేసేటోళ్ళం కదా. అవును సార్. సో టెలిమార్కెటింగ్, సో ఫోన్లు చేయించేటోళ్ళు. ఇప్పుడు టెలిమార్కెటింగ్ అయితే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. సో నాకు రోజుకి వచ్చి 4-5 కాల్స్ అయితే వస్తాయి టెలిమార్కెటింగ్. మీకు ఎవరికన్నా వస్తూ ఉంటాయా యాడ్స్, అది టెలిమార్కెటింగ్ కాల్స్? ఇంకంటే కంపల్సరిగా ప్రతి ఒక్కరికి వస్తాయండి ఇంకంటే క్రెడిట్ కదా. కార్డ్ కార్డ్స్ అవి అసలు కంపల్సరీ అదైతే టెన్షన్గా రోజుకు 2 వస్తాయి. యూ హ్యావ్ ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్ అనుకుంటా. కాకపోతే మనుషులు చేయకోకుండా ఆటోమేటిక్ వాయిస్ బాబుతో ఇప్పిస్తున్నారు. ఒకవేళ మనం అట్రాక్ట్ అయితే కంపల్సరీ తర్వాత మనిషే కదా ఫోన్ చేసేది. ఇంకా ఇంకా చాలా మంది వీళ్ళు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. మా దగ్గర అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఫోన్ చేస్తాను, మాకు అక్కడ వెంచర్ ఉంది, ఇక్కడ పొరపాటున ఎప్పుడన్నా మన ఫోన్ నెంబర్ ఇచ్చామో చచ్చాము. ఓకే. మళ్ళీ నాకు ఎక్కువగా వీళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. ఎవరు మన సార్ మీ ఇన్స్టిట్యూట్కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తానని నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. లేదు కొంతమంది యాక్చువల్గా ఇందులో పర్సనల్ చార్ట్స్ ఉన్నాయి. కంపల్సరీగా వారానికి ఒకళ్ళు మాకు ఇలా డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ కావాలి, మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అని అడుగుతారు. నిన్నైతే నర్సరీ వాళ్ళు మెసేజ్ పెట్టారు. వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మీరు ఎంతగా చేయగలుగుతారు, ఆల్ ఓవర్ ఇండియా ప్రమోట్ చేయాలి, మీరు మీ యొక్క బిల్లింగ్ పెట్టండి, ఓకేనా, మీరు ఇది పంపించండి అని చెప్పి అదే మీరు దాన్ని ఏమంటారు బిడ్డింగ్ పంపించండి అని అడిగారు. సో నాకైతే ఇంట్రెస్ట్ లేదు, వదిలేశాను నేను. ఓకే. ఎక్కువ నాలెడ్జ్ ఉంటే మనం అవన్నీ కూడా తీసుకుని మన ఓన్గా చేసుకోవచ్చు. ఓకే. ఇది ట్రెడిషనల్ అసలు హిస్టరీ. సో డిజిటల్ మార్కెటింగ్ హిస్టరీ చూసుకున్నట్టయితే డిజిటల్ మార్కెటింగ్ యాక్చువల్గా 1980s మనకి ఇక్కడ మీకు కొన్ని తెలియాలి. ఇక్కడ ఏంటంటే మనకి 1998లో గూగుల్ వచ్చింది. మరి గూగుల్ రాకముందు మనకు వెబ్సైట్స్ ఉండేవో కాదా? నేను ఇప్పుడు గూగుల్ కంపెనీ, గూగుల్ సెర్చ్ ఇంజిన్ మనకి ఎప్పుడు వచ్చిందంటే www.google.com ఎప్పుడు వచ్చిందంటే 1998లో వచ్చింది. ఓకేనా. 98 కన్నా ముందు మనకి యాహూ ఉంది. ఓకేనా. yahoo.com అది సెర్చ్ ఇంజిన్ కాదు అప్పుడు. అది ఏంటిదంటే డైరెక్టరీ లిస్టింగ్ ఉండేది. డైరెక్టరీ లిస్టింగ్ అంటే ఎలాగంటే ఇప్పుడు నేను నా సిస్టంలో ఒక డ్రైవ్లో ఒక ఫోల్డర్లో ఒక మూవీ ఉంది. ఎలా చేస్తాను, ఇక్కడికి వెళ్ళి మై కంప్యూటర్ ఓపెన్ చేసుకుని అందులోకి వెళ్ళి డి డ్రైవ్లోకి వెళ్ళి యాక్చువల్గా ఫోల్డర్ నేమ్లోకి వెళ్ళి అందులో ఉన్న మూవీ సెలెక్ట్ చేసుకుని చూస్తాను. అలాగే యాహూ అనేది ఒక డైరెక్టరీ. తర్వాత సెర్చ్ ఇంజిన్ ఎస్ఈఓ ఇది కూడా చేశారనుకోండి. ఫస్ట్ డైరెక్టరీస్ అంటే ఆ సైట్ను ఓపెన్ చేసి అక్కడ డైరెక్టరీస్ ఉండే అనమాట, ఫోల్డర్స్ ఉండే. ఫోల్డర్స్ మీద క్లిక్ చేసుకుంటూ ఇప్పుడు ఎగ్జాంపుల్ డైరెక్టరీ చూసుకున్నట్టయితే ఇది ఒక డైరెక్టరీ అనుకోండి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను, VLRtrain.com ఓపెన్ చేస్తున్నాను. ఓకే. చేసి ఇక్కడికి వచ్చి వెంకట్ మై వీడియోస్, ఓకే, నాకు SEO వీడియోస్ నేర్చుకోవాలనుకుంటున్నాను. సో ఇలా డైరెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ వెంకట్ వీడియోస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను. అది జస్ట్ లైక్ మన ఫోల్డర్ క్లిక్ చేసినట్టే. క్లిక్ చేసి ఇక్కడ SEO ట్రైనింగ్ వీడియోస్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని ఆ లింక్ ఏదైతే ఉందో అది క్లిక్ చేస్తున్నాను. అలాగే యాహూ డైరెక్టర్స్ కూడా వర్క్ అయ్యాయి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు హైదరాబాద్లో ఉండి కుక్కట్పల్లిలో మంచి హాస్పిటల్ ఎక్కడుంది, ఒక హార్ట్కు సంబంధించిన హాస్పిటల్ ఎక్కడుందని సెర్చ్ చేయాలంటే అప్పట్లో ఓకే yahoo.com ఓపెన్ చేసి అందులో డైరెక్టరీస్ ఓపెన్ చేసి లిస్టింగ్ ఉంటుంది అనమాట, కేటగిరీస్. ఓకే. సో లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, కుక్కట్పల్లి లొకేషన్. తర్వాత అక్కడ ఇంకా చాలా కార్ రిపేరా, హాస్పిటల్సా, ఇవన్నీ కూడా ఉంటాయి. సో హాస్పిటల్స్ని క్లిక్ చేసి హాస్పిటల్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఏం స్పెషలిస్ట్ కావాలి దాని మీద క్లిక్ చేసి ఓకే ఇక్కడ ఈ డాక్టర్స్ ఉన్నారు అని చెప్పి ఐడెంటిఫై చేసుకునేటోళ్ళం. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, మనం గూగుల్ ఓపెన్ చేసుకుని బెస్ట్ డాక్టర్ ఇన్ కుక్కట్పల్లి బై హార్ట్ అని చెప్పి కొట్టేస్తున్నాం కదా. హార్ట్ని ఏమంటారు, హార్ట్ సర్జన్, ఓకే, కార్డియాలజిస్ట్ అని చెప్పి కొట్టేస్తున్నాం కదా.
సో ఇంతవరకు అలా ఉండేది కదా, డైరెక్టరీస్ ఉండేది. గూగుల్ వచ్చిన తర్వాత కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అంటే ఇంకా కొన్ని వచ్చినాయి, అంతకు ముందు వచ్చినాయి కొన్ని, ఓకేనా. కాకపోతే గూగుల్ వచ్చిన తర్వాత బాగా మార్కెట్ అనేది చేంజ్ అయింది. ఓకే. సో 1980s రైజ్ ఆఫ్ డేటాబేస్ మార్కెటింగ్ అలౌయింగ్ బిజినెస్ టు స్టోర్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. చెప్పాను కదా, కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది అలా ఫోల్డర్లో సేవ్ చేసి ఉంచేటోళ్ళు గూగుల్. డైరెక్టరీస్ అంటే ఇప్పటికీ కూడా ఉన్నాయి డైరెక్టరీ సబ్మిషన్. మనకి సెర్చ్ ఇంజిన్ ఎస్ఈఓలో మనం టాప్ పొజిషన్లో రావడానికి మనం ఏం చేస్తామంటే, ఓకే, మనం ఏం చేస్తామంటే కంపల్సరిగా డైరెక్టరీ సబ్మిషన్ చేస్తాం. అది కూడా చెప్తాను. ఓకే. 1990లో ఆచి ద ఫస్ట్ సెర్చ్ ఇంజిన్ వచ్చింది. తర్వాత 1993లో క్లిక్కబుల్ బ్యానర్స్ యాడ్స్ వచ్చింది. ఓకేనా. బ్యానర్ యాడ్స్ అంటే మీరు బ్యానర్, ఇది ఒక బ్యానర్ యాడ్ నాన్న. ఇక్కడ ఇందాక యాడ్ కనబడింది కదా, ఇమేజ్ యాడ్, ఇప్పుడు రావట్లేదు, ఇక్కడ కనపడుతుంది. ఇది ఇలా బ్యానర్ యాడ్స్ ఉండే. ఓకే. తర్వాత వచ్చేసి సో అలా 1994లో యాహూ లాంచ్ చేస్తూ ఫాలోడ్ ఫస్ట్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ గూగుల్ అరైవ్స్. తర్వాత వచ్చి 90sలో ఎర్లియర్స్. తర్వాత 2000లో .com డబుల్, అంటే వెబ్సైట్ బిల్డింగ్ ఎక్కువైంది, .com వెబ్సైట్స్. తర్వాత వచ్చేసి 2004లో ఫేస్బుక్, 2006లో ట్విట్టర్. ఫేస్బుక్ ట్విట్టర్ వచ్చిన తర్వాత ఇంకా ప్రమోషన్ అనేది పక్కా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇంతవరకు ఏం చేసేటోళ్ళం మేము 2010లో అలాగా ఏదన్నా ఒక పోస్ట్ చేయగానే తీసుకెళ్లి ఫేస్బుక్ పేజ్లోనో ఫేస్బుక్ గ్రూప్లోనో పెట్టేటోళ్ళం. వాటిని క్లిక్ చేసుకుని మాకు విజిటర్స్ వచ్చేటోళ్ళు. ఇప్పుడు కూడా అది ఉంది, రైట్. 2010 ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకి ఎవాల్యుయేషన్ అనేది జరిగింది అనమాట. ఇప్పుడు మెయిన్గా వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్లో ఉన్నాం. ఇంకా మనకి ఆర్గ్యుమెంట్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, వీటి గురించి ఎప్పుడన్నా విన్నారా? మీరు ఎప్పుడన్నా క్రికెట్ ఆడారా వర్చువల్ రియాలిటీలో? ఆడాం సార్. ఇయర్ కిట్స్ వస్తున్నాయి కదా, సో వస్తుంది. చాలా బాగుంటుంది అది. అలాగే ఆర్గ్యుమెంట్ రియాలిటీ అంటే మీరు ఆర్గ్యుమెంట్ రియాలిటీ అంటే ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఉంది, ఆ కంపెనీలో పెద్ద మిషన్ ఉంది. ఆ మిషన్లో ఎక్కడ ఆ మిషన్లో ఉన్న పార్ట్లను చూడడానికి ఆర్గ్యుమెంట్ రియాలిటీ ద్వారా ఇమేజెస్ జనరేట్ చేస్తారు. మీరు చాలా ఇంగ్లీష్ సినిమాలో చూసే ఉంటారు, ఎక్కువగా ఐరన్ మ్యాన్లో చూపిస్తాడు ఆర్గ్యుమెంట్ రియాలిటీ. ఎండ్ గేమ్ చూసారా? అండ్ మూవీనా సార్? ఆ, లేదు లేదు అవెంజర్స్ ఎండ్ గేమ్ లేదా? ఓకే. చూడలేదు. సో ఆర్గ్యుమెంట్ రియాలిటీ అంటే మనిషి బొమ్మ కనపడతా ఉంటుంది. అదే యాక్చువల్గా ఆర్గ్యుమెంట్ రియాలిటీ. మన ఐ థింక్ జీన్స్ 3D సినిమాలో సాంగ్ ఉంటుంది కదా, జీన్స్ సార్. లో సాంగ్ ఉంటుంది, అవునవును ఐశ్వర్య రాయ్, అది. అవును సార్. ఓకే. ఆ ప్లేస్ లో ఏంటంటే మిషనరీస్ ఇమేజెస్ కనపడతా ఉంటాయి మనకి, సార్. రైట్. సో తర్వాత వచ్చేసి అవి కూడా ఉండే కొద్ది ఇక్కడ కూడా మనకి, అంటే మెయిన్ గా మీరు గుర్తుకొచ్చేది ఏంటంటే జనరేటివ్ ఏ కాన్సెప్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు అవి ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఓకే. తర్వాత వచ్చేసి ఫ్యాక్ట్స్. సో ఇవన్నీ కూడా మీకు ఈ కంటెంట్ యాక్సెస్ ఇస్తాను, జీమెయిల్ ఐడి ఇస్తే. సో ఇవన్నీ కూడా ఒకసారి చదవండి. ఏంటంటే వీడియో ఈజ్ కింగ్. ఎక్కువగా వీడియోస్ ఆన్ సోషల్ మీడియా గెట్ 1200% మోర్ షేర్ దాన్ టెక్స్ట్ అండ్ ఇమేజెస్ కంబైన్డ్. ఎక్కువగా మీరు ఫేస్బుక్ లో చూసుకున్నట్టయితే మీరు ఏదైనా ఒక వీడియో చూసారనుకో, ఏదైనా ఒక టెక్స్ట్ చదివారు, దాన్ని పక్క వాళ్ళకి షేర్ చేయరు. మీరు ఏదైనా ఒక మంచి వీడియో చూసారనుకోండి, అది షేర్ కొడతారు. యూట్యూబ్ లో కూడా అంతే కదా, ఓకేనా. ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూసుకున్నట్టయితే ఎక్కువ మంది వీడియోస్ చూడడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు, ఓకేనా. సో ఎక్కువగా మొబైల్ యూజ్ చేస్తున్నారు. అలాగే ఈమెయిల్ ద్వారా ప్రమోషన్ చేసుకుంటే ₹1 స్పెండ్ చేస్తే మనకు $42 ప్రాఫిట్ వస్తుంది. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ఏమీ డెడ్ అవ్వలేదు. ఓకే. చాలా మంది ఒపీనియన్ ఏంటంటే ఈమెయిల్ మార్కెటింగ్, ఎందుకు ఈమెయిల్ మార్కెటింగ్ అనుకుంటారు, కానీ ఈమెయిల్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు చూసుకున్నట్టయితే మీరు మీ జీమెయిల్ ఓపెన్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్ డెమో ఉందని మీకు మెయిల్ కూడా పెట్టాను రిజిస్టర్ అయిన వాళ్ళకి. ఓకే. సో ఈమెయిల్ మార్కెటింగ్ అనేది మీకు ఇంకా చెప్పలేదు. ఈమెయిల్ మార్కెటింగ్ చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఓకే. ద మ్యాజిక్ ఆఫ్ సెర్చ్. సో రోజుకి వచ్చి 3.5 బిలియన్ సెర్చెస్ పడుతున్నాయి గూగుల్లో. 3 బిలియన్ అంటే ఎంత? బిలియన్ అంటే 100 CRA కదా. అంతే సార్. ఓకే. 350 కోట్ల రోజుకి వచ్చి 350, అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానే నేను ఒక 4 సార్లు సెర్చ్ చేసి ఉంటాను ఇక్కడ.
ఓకే. సో తర్వాత ఈ మధ్య కాలంలో వాయిస్ సెర్చెస్ కూడా చాలా జరుగుతున్నాయి. అండ్ మీకు మన పిల్లలు చూసుకున్నట్టయితే ఎక్కువగా మొబైల్ తీసుకుని ఏం చేస్తున్నారు వాళ్ళు? వాయిస్ సెర్చ్ చేస్తున్నారు. కార్ గేమ్స్ ఏది యూట్యూబ్ లోకి వెళ్ళినా వాళ్ళు వాయిస్ ఇస్తున్నారు అక్కడ. అబ్జర్వ్ చేశారా? అవును సార్. వాయిస్ వాయిస్ పిల్లలు వాయిస్ తోటే వాళ్ళు సెర్చ్ చేసుకుంటున్నారు. ఓకే, అవును. ఇప్పుడు వాయిస్ సెర్చ్ బాగా పెరిగింది. అలాగే అలెక్సా ఇవి మీకు తెలిసిందే. ఉమ్. ఓకే. సో తర్వాత ఇది యాక్చువల్గా ఇది రేపు క్లాస్లో చెప్తానండి. ఇప్పుడు బ్లూ ప్రింట్ అంటే ఏంటంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ బాగా నేర్చుకున్నారు. చేసిన తర్వాత మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఏంటిది? ఆన్లైన్ ఫుడ్ కోర్ట్. వాళ్ళు కొత్తగా ఒక ఆన్లైన్ ఫుడ్ కోర్ట్ ఒకటి పెట్టుకున్నారు. ఓకే. సో వాళ్ళు జొమాటో వాళ్ళకి సిట్టింగ్ కూడా ఉంది. అలాగే జొమాటో వీటికి కూడా లిస్టింగ్ చేసుకున్నారు. ఇంకా లిస్టింగ్ చేయలే. మనల్ని అడిగారు, మనం డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి మనల్ని అడిగారు. సో నా ఫుడ్ కోర్ట్కి ప్రమోట్ చేయమని. ఓకే. మనం ఏం చేస్తాము, ప్రమోషన్కి ఏమేం చేస్తాము అనేది ఇదే. ఈ కంటెంట్ అంతా ఇక్కడ ఉంది మనకి. ఓకే. ఇది రేపు ఒకటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. అసలు ఏం చేయాలి, ఫస్ట్ ఆ ఫుడ్ కోర్ట్ని బిజినెస్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి, ఎలా లిస్టింగ్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను నేను, ఇది మొబైల్ రిపేర్ షాప్ గురించి అయితే ఒక 3 స్టెప్సే చెప్పాను. ఇక్కడ సో మెనీ స్టెప్స్ ఉంటాయి. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా చెప్పించాల్సి వస్తుంది. ఆ ఏరియాలో ఎవరైతే అదే ఎవరైతే కొద్దిగా బిగ్ పర్సన్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఆ ఏరియా అవసరం లేదు. ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళతో చెప్పిస్తాం. మీరు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా చూస్తున్నారు. సో అండ్ సో ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, వాళ్ళు బాగా చెప్పేస్తున్నారు, వాళ్ళు తెలుగులో కూడా చెప్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి జాబులు పక్కా వస్తున్నాయని చెప్పి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ చెప్తున్నారు. విన్నారా? విన్నాం సార్. ఇన్స్టాగ్రామ్లో. ఓకే. సో అది ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో అతను ఎందుకు చెప్తున్నాడు? సో అండ్ సో ఆ ఇన్స్టిట్యూట్ ఏమైనా అతనిదా? కాదు కదా. అతను ఎందుకు చెప్తున్నాడు? అతను అలా చెప్పినందుకు, అతను అలా చెప్పినందుకు 30,000, 40,000, 50,000 తీసుకుంటున్నాడు. ఓకే. ఓకేనా? నార్మల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే చూపిస్తున్నాను చూడండి. సో మేము ఎంత పెట్టి ప్రమోట్ చేస్తాం అనేది తెలుస్తుంది మీకు. ఇన్స్టాగ్రామ్లో చార్ట్స్ ఉంటాయి మీకు. సో స్కిల్ ఉంటే ఎవరికైనా జాబ్ పక్కాగా వస్తుంది, కానీ ఆ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి ఎలా అని. సో ఇలా యాడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సార్ సో ఒక ఇలా చిన్న డౌట్. ఆ, ఇప్పుడు ఎంఎన్సీలో వస్తాయన్నారు కదా. ఉమ్, ఇప్పుడు ఎంఎన్సీకి ఇప్పుడు ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, ఉమ్, ఉమ్, టీసీఎస్ ఉన్నాయి ఉంటాయి. ఎంఎన్సీస్. వాటిల్లో మన మన రిక్వైర్మెంట్ ఏంది? మనం అక్కడ యాడ్స్ ఏమైనా చేయాలి? వాళ్ళకి సో మెనీ క్లయింట్స్ ఉంటారు. వాళ్ళకి కాదు కదా, వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు అంటే మనం వాళ్ళ షాప్ దగ్గర అనుకున్నాము, మొబైల్ షాప్ అనుకున్నాము. ఆహా, మొబైల్ షాప్ కి అలా మొబైల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, మొబైల్ రిక్వైర్మెంట్ ఉంది, చేస్తారు. కానీ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ లో ఏముంటాయి? వాళ్ళకి క్లయింట్స్ జాబ్స్ ఉంటారు. ఉంటాయి. ఓకే. ఇన్ఫోసిస్ లో జాబ్స్ చేస్తున్నారు కదా చాలా మంది. వాళ్ళు ఏం జాబ్స్ అవును. చేస్తున్నారు? ఇన్ఫోసిస్ ప్రాజెక్ట్స్ కాదు అవన్నీ. ఇప్పుడు నేను అవునవును, అన్నాను తెలుసు తెలుసు. కదా, అవి వేరే కంపెనీ నుంచి వచ్చిన ప్రాజెక్ట్సే కదా అవి. అవి అవును. వెళ్ళి చేసి, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందనుకో, వాళ్ళకి అవును. బ్యాంకింగ్ సంబంధించిన ప్రాజెక్ట్ అంతా హెచ్డిఎఫ్సి వాళ్ళు ఎవరు చేస్తారు? ఎగ్జాంపుల్ పర్పస్ ఇన్ఫోసిస్ వాళ్ళు చేస్తారు అనుకుందాం. ఉమ్. ఓకేనా? సో హెచ్డిఎఫ్సి అనే కంపెనీకి బ్యాంకింగ్ వెబ్సైట్ మొత్తం, బ్యాంకింగ్ పోర్టల్ మొత్తం ఎవరు చూసుకుంటున్నారు? దాని ఇన్ఫోసిస్ వాళ్ళు చూసుకుంటున్నారు. అలాగే ఇన్ఫోసిస్ వాళ్ళు సో మెనీ డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటారు. ఓకే. ఓకేనా? అవి ఎవరి ప్రాజెక్ట్స్? ఈ స్విగ్గీ, జొమాటో, అవన్నీ చెప్తాను. ఎవరు ఏ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తున్నారు అనేది చెప్తాను నేను మీకు. ఓకే సార్. ఓకేనా? సో మైక్రోసాఫ్ట్ ఐడా అని చెప్పి చాలా ఉంటాయి. అవన్నీ మీకు యాక్చువల్గా యూట్యూబ్లో నేను కొన్ని పెట్టాను. ఏ కంపెనీ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఎవరు ప్రమోషన్ ఎవరు చూసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐపీఎల్ ప్రమోషన్స్ కావాలి. ఐపీఎల్కి ప్రమోషన్స్ చేయాలి కదా. అవి చిన్న కంపెనీస్కి ఎవరు ఆ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా. ఐపీఎల్ అవును స్టార్ట్ అయ్యేటప్పుడు ఆన్లైన్ ప్రమోషన్స్ ఉన్నాయా? ఐపీఎల్ స్టార్ట్ అవుతుందని యాడ్స్ కనపడుతున్నాయా? అవును సార్. డిజిటల్ మీడియాలో యూట్యూబ్లో యాడ్స్ కనపడుతున్నాయా? మరి ఆ యాడ్స్ అని ఎవరు పెడతారు? వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని, అంటే ఆ డిజిటల్ మార్కెట్ ప్రాజెక్ట్ని పెద్ద కంపెనీస్కి ఇస్తారు. ఓకే. వాళ్ళు అప్పుడు వాళ్ళకి ఎంప్లాయీస్ కావాలి కదా, అప్పుడు వీళ్ళని హైర్ చేసుకుంటారు.
ఎగ్జాంపుల్ పర్పస్ అలా ఆలోచించు, ఓకేనా? ఓకే సార్. అప్పుడు ఐపీఎల్ ప్రాజెక్ట్ నాది స్టార్ట్అప్ కదా, నాకు ఇమ్మంటే ఎవరు కదా వాళ్ళు 100%. అవును. పెద్ద కంపెనీస్కే ఇస్తారు వాళ్ళు. సో అలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అనేది లిస్ట్ ఒకసారి పెట్టా యూట్యూబ్లో నేను. అంటే నేను ఓకే. నేర్చుకుంటా పెట్టాను అనమాట. ఓకే ఓకే, ఈ కోకో కోలా కంపెనీ యొక్క బ్రాండ్ ప్రమోషన్స్ సో అండ్ సో ఎక్స్ అనే కంపెనీ చేస్తుందా, ఆ మైక్రోసాఫ్ట్ ప్రమోషన్స్ అన్ని వీళ్ళు చేస్తున్నారు అని ఆ, ఇక్కడ మీరు నేను చూపిస్తాను ఆ లిస్ట్. కాకపోతే ఇంతవరకు ఏమయ్యేదంటే మైక్రోసాఫ్ట్ కంపెనీకి మొత్తం ఒక్కళ్ళే చేసేటోళ్ళు బ్రాండ్ ప్రమోషన్స్. ఓకే సార్. ఓకే, వాళ్ళు అవుట్ సోర్స్ ఇచ్చేవాళ్ళు అనమాట ఆ ప్రాజెక్ట్ ని. మైక్రోసాఫ్ట్ వాళ్ళు సమ్ ఎక్స్ అనే పర్సన్ కి వీళ్ళు మైక్రోసాఫ్ట్ బ్రాండ్స్ అన్నిటిని కూడా ప్రమోట్ చేయమని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా చేయట్లే, కంపల్సరిగా ఒక 5-6 పాటలు పాటలు కింద ఇస్తున్నారు అనమాట. అవి ఏంటి అసలు ఏంటి అనేది చూదురు కానీ మీరు, చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందా కొద్దిగా? క్లారిటీ వచ్చింది. ఓకే, సో వాళ్ళ దగ్గర సో మెనీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ సైడ్ మనల్ని ఎంటర్ అవరు. ఇప్పుడు విప్రో బ్రాండ్ ప్రమోషన్ కి మనం వెళ్ళాం, విప్రో వాళ్ళ ప్రాజెక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి వీళ్ళు బయటకి ఇచ్చుకుంటారు. ఓకే సార్. పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి వాటికి సంబంధించిన. అవి ఏం కంపెనీస్ అసలు డిజిటల్ మార్కెటింగ్ సైడ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద వాళ్ళ ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే చిరంజీవి ప్రొఫైలు, అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటారు కదా, వీళ్ళ ప్రొఫైల్స్ ని మేనేజ్ చేసే డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉంటాయి. సో హూ క్యాన్ లెర్న్? సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎందుకు నేర్చుకోవచ్చు? ఓన్ జాబ్ కొట్టుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. లేదు వాళ్ళకి ఒక రెస్టారెంటే ఉంది, అతనికి చదివేం అవసరం లేదు కదా. ఇప్పుడు రెస్టారెంట్ ఓనర్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా నేర్చుకోకూడదా? సో అతనికి మినిమం నాలెడ్జ్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ఎలా యూజ్ చేసుకోవాలి, గూగుల్లో ఎలా సెర్చ్ చేసుకోవాలని అతనికి ల్యాప్టాప్ ఉండి మినిమం నాలెడ్జ్ ఉన్న డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా 10th క్లాస్ వరకు చదువుతున్నారు కదండి. సో అసలు అతనికి చదువు రాకపోతే అతనికి ఇంగ్లీష్ వర్డ్స్ కూడా గుర్తు పెట్టుకోలేడు అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్పించడానికి పనికిరాడు. కానీ సో కొద్దిగా నాలెడ్జ్, సిస్టమ్ సైడ్ నాలెడ్జ్ ఉన్న, బేసిక్ కంప్యూటర్ ఇంటర్నెట్ స్కిల్స్ నాలెడ్జ్ ఉన్న ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. కాకపోతే దానికి తగ్గట్టుగా అలా హార్డ్ వర్క్ చేయాలి. ఓకేనా? సో ఎలా నేర్చుకోవాలి డిజిటల్ మార్కెటింగ్ స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ రాశాను. ఇది నెక్స్ట్ రేపొద్దున క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎలా తెచ్చుకోవాలి, సో మార్కెటింగ్ ప్రిన్సిపల్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఎక్స్ప్లోర్ ద ఎస్ఈఓ అంటే ఏంటి, పిపిసి అంటే 1 by 1 మనం అలాగే నేర్చుకుంటూ వెళ్తాం. ఓకే, సో సర్టిఫికేషన్స్ ఏమేమి చేయాలి, అసలు టూల్స్ ఉంటాయి సో మెనీ, ఒక 100 వరకు మంచి మంచి టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ వల్ల యూజ్ ఏంటి, కొన్ని వెబ్ బేస్డ్ టూల్స్ ఉంటాయి. సపోజ్ మీకు సోషల్ బ్లేడ్ అనే ఒక టూల్ ఎప్పుడన్నా అన్నారా? లేదు సార్, విన్నాను. సోషల్ బ్లేడ్ అనే ఒక టూల్ ఉంటుంది. ఇది వెబ్ బేస్డ్ టూల్. ఇది వెబ్ బేస్డ్ టూల్. ఈ టూల్ వల్ల యూజ్ ఏంటి మనకి వినే ఉంటారు, మర్చిపోయి ఉంటారు మీరు. ఓకే, నాకు మీకు ఏదైనా తెలిసిన మంచి యూట్యూబ్ ఛానల్ ఏదైనా చెప్పండి. ప్రసాద్ టెక్. ప్రసాద్, రైట్. సో ఇంకా పేరు అది కాదనుకుంటుంది, ప్రసాద్. ఒకసారి యూట్యూబ్. ఫన్మోజీ ఉంటుంది సార్ ఇంకా. సో ఇలా వీడియోస్ పెట్టిన వాళ్ళకి మాత్రం మంచి సక్సెస్ అయ్యారు, అంటే ఎక్కువ ఫాలోవర్స్ వచ్చారు. ఓకే, సో ప్రసాద్ టెక్ అని చెప్పి కూడా ఒక ఛానల్ ఉంది మనకి, ప్రసాద్ టెక్ తెలుగు. అవును సార్. ఓకేనా? సో ఇతని స్టాటిస్టిక్స్ ను మనం చూసుకోవచ్చు ఈ టూల్ ద్వారా. ఇది వెబ్ బేస్డ్ టూల్. ఓకే, సో ఇక్కడ ఇతను ఇంతవరకు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాడంటే పబ్లిక్ లో పెట్టిన వీడియోస్ కౌంటే వస్తారు. ఓకేనా? యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు పబ్లిక్, ప్రైవేటు, లిస్టెడ్, అన్లిస్టెడ్ అని చెప్పుకుంటాయి ఆప్షన్స్. ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు పబ్లిక్ లో అందరికీ కనబడేటట్టు పెట్టారో అది ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంట? 4.43 మిలియన్స్. అంటే ఎంత? 40 lakhs, 43 lakhs మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంతే కదా?
తర్వాత ఉమ్, ఇప్పుడు వరకు అతను ఛానల్ పెట్టిన తర్వాత నుంచి నీ వ్యూస్ వచ్చింది 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10,00,000, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 155 కోట్ల వ్యూస్ వచ్చినాయి. ఏ కంట్రీ బేస్ చేసుకుని ఉంది? ఇండియా బేస్ ఉంది. దేనికి సంబంధించిన ఛానల్? టెక్నికల్ ఛానల్. ఎప్పుడు స్టార్ట్ చేశారు? November 12, 2015. ఓకే. సో రోజుకొచ్చి ఎన్ని వ్యూస్ పడుతున్నాయి? ఈ లిస్ట్ ఇక్కడ ఉంది. రోజుకొచ్చి చూసారా, ఒకనొక స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే రోజుకొచ్చి మొన్న వచ్చి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు 2024-03-05 రోజున అతనికి ఎన్ని వ్యూస్ పడ్డాయి? ఇది జెన్యున్ గానే చూపిస్తుంది. 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 16 లక్షలు వ్యూస్ వచ్చినాయని చూపించారు కదా. తర్వాత ఒక లిస్టింగ్ వల్ల తర్వాత 6,65,000 వ్యూస్ వచ్చింది. సో ఇతనికి ఎంత రెవెన్యూ రావచ్చు దీన్ని బట్టి మినిమమే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా. మ్యాక్సిమం అనేది మినిమం ఇది అని చూపిస్తుంది, కానీ మనకి దీనికన్నా ఒక రెట్టు ఎక్కువ వస్తుందేమో మేబీ, ఎందుకంటే నాకు ఛానల్ ఉంది కదా, అందుకని 6,000. సో అతని లెక్కలు మనకెందుకు, ఓకేనా. సో అతను చాలా హార్డ్ వర్క్ చేశాడు, అందుకని ఈ పొజిషన్లో ఉన్నాడు. సో ఇతనికి ఇప్పుడు ఏదో పెట్టాడు, ఇన్ని లక్షలు వచ్చేస్తున్నాయి, నెలకు వచ్చి దాదాపుగా 700 లక్షలు వస్తున్నాయని కాదు కదా. 2000 ఎప్పటి నుంచి హార్డ్ వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు ఇతను? 2015 నుంచి. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 9 సంవత్సరాలు అయింది. సో వీళ్ళ ట్రైనింగ్ చూపించొద్దు అనుకుంటున్నాను కానీ, సో నా దాంట్లో ఇలాంటి వీడియోస్ ఉండవు నాన్న. మనది వెరీ వరల్డ్. 2013 అంటే 2011లో చేసిన ఛానల్ మీద కాపీరైటెడ్ స్ట్రైక్ పడింది. అంటే ఒక కొన్ని సాఫ్ట్వేర్ సైడ్ కొన్ని ఏంటంటే ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అంటే టిప్కో అనే ఒక టూల్ ఉందనుకో, అది పెయిడ్ సాఫ్ట్వేర్, అది మనం నేర్పించకూడదు బయట. ఎస్ఏపి కూడా అంతే, పెయిడ్. ఓకేనా. సో దానికి సంబంధించిన వీడియోస్ పెట్టాను నేను నేర్చుకుని. సో అప్పుడు ఛానల్ 2011లో స్టార్ట్ చేసిన ఛానల్ బ్యాన్ పడిపోయి పోయింది. సో మంది 2013లో చేశాను నేను. ఓకేనా. సో మనకి నెలకు వచ్చి ఒక $50, $40 వస్తున్నాయి. అంటే దీని మీద ఎంత ఎక్కువ వస్తున్నట్టు మనకు ఒక 3 times వేసుకో, 4 times. ఓకే, కింద 5 times వేసుకో, $540 వస్తుంది మనకి. సో అలా మీరు వేరే వాళ్ళ ఛానల్స్ ఏమన్నా ఇక్కడ మొత్తం ఈ టూల్ ద్వారా, సోషల్ బేట్ టూల్ ద్వారా మనం టాప్ లిస్టులు అన్నీ చూడొచ్చు. యూట్యూబ్లో, ట్విచ్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, టిక్టాక్లో. ఇప్పుడు నన్ను యూట్యూబ్లో టాప్ 50 యూట్యూబర్స్ వరల్డ్ వైడ్. సో వీళ్ళు టాప్ టీ సిరీస్ వాళ్ళు, అన్నా గ్యాబ్రియల్, సో వీళ్ళందరూ కూడా టాప్ లిస్ట్లో ఉన్నవాళ్ళు. వీళ్ళకి ఎక్కువ వ్యూస్ కానీ ఎక్కువ సబ్స్క్రైబర్స్ కానీ వీళ్ళకి ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. ఓకే. సో ఇతను చూడండి, ఇతను అప్లోడ్ చేసిన 133 వీడియోసే, కానీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే. సో అలా సో మెనీ టూల్స్ ఉంటాయి. ఒక కెరియర్ ఆపర్చునిటీస్ గురించి చూసుకున్నట్టయితే ఎస్ఈఓ స్పెషలిస్ట్గా వెళ్ళొచ్చు, పీపీసీ స్పెషలిస్ట్ కదా, సోషల్ మీడియా మార్కెటర్ కింద, కంటెంట్ మార్కెటర్ కింద సో మెనీ జాబ్స్ అయితే మనకు మార్కెట్లో ఉన్నాయి. యూఐ/యూఎక్స్ డిజైనర్గా అంటే కొద్దిగా ఎస్ఈఓ నేర్చుకుని, కొద్దిగా HTML, CSS అవి నేర్చుకుని జాబ్స్ గురించి కూడా ట్రై చేసుకోవచ్చు. అలాగే ఈ కామర్స్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ జాబ్స్కి అప్లై చేయొచ్చు, మొబైల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. సో ఆఫ్టర్ మన కోర్స్ తర్వాత ఈ జాబ్స్ అన్నిటికీ మనం అప్లై చేసుకోవచ్చు. ఇవి కాకుండా మనకి ఫ్రీలాన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, మనం అఫిలియేట్ మార్కెటింగ్ కింద మార్చవచ్చు. అలాగే స్టార్ట్ ఏ బ్లాగ్ అండ్ నిచి వెబ్సైట్ని చేసుకోవచ్చు, బికమ్ ఏ కంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు, లేకపోతే కామర్స్ డెవలపర్, మీరు ఏదైనా కామర్స్ వెబ్సైట్ స్టోర్ని డెవలప్ చేసుకోవచ్చు ఓన్గా, సెల్ ఆన్లైన్ కోర్సెస్, లెవరేజ్ సోషల్ మీడియా. సో మెనీ థింగ్స్ ద్వారా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. వాళ్ళు మీరు జాబ్ కావాలంటే జాబ్ చేసుకోవచ్చు, లేదు ఇన్ని కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి డిజిటల్ మార్కెటింగ్ తర్వాత ఓన్గా చేసుకోవాలి అంటే. సో ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు మీరు వెబ్సైట్ను బిల్డ్ చేసేటట్టయితే ఇది ఫస్ట్ కాన్సెప్ట్లోనే వచ్చేస్తుంది. ఫ్రీలాన్స్ అంటే ఈ సబ్జెక్ట్ అంతా పర్ఫెక్ట్ అయిన తర్వాత ఫ్రీలాన్సర్ కింద వర్క్ చేయొచ్చు మనం. ఆ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది కూడా కమింగ్ డేస్లో మీకు అర్థమవుతుంది. అలాగే ఒక ఎగ్జాంపుల్ పర్పస్ చూపిస్తాను. ఫ్రీలాన్స్ సర్వీస్ మార్కెట్, ఫైవర్ ఉంది కదా, ఇది ఒక మార్కెట్ స్పేస్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ఈఓ సర్వీసెస్, నాకు ఎస్ఈఓ వచ్చు, డిజిటల్ మార్కెటింగ్లో ఎస్ఈఓ వచ్చు. సో ఇక్కడ చూడండి, ఇతను ఎస్ఈఓ స్పెషలిస్ట్ అంట. సో
ఇతని సర్వీస్ మనం ఎస్ఈఓ చేయించుకోవాలనుకున్నాం. సో అంటే మనకి ఎస్ఈఓ రాదు, మనం ఫేవర్ ద్వారా లాగిన అలాగే మీరు కూడా ఇందులో లాగిన మీరు ఎక్స్పర్ట్ అయితే పెట్టుకోవచ్చు. ఇతను ఎంత ఛార్జ్ చేస్తున్నాడు ఇక్కడ లిస్ట్ ఇస్తారు. సో దేనికి ఎంత ఛార్జ్ చేస్తాడు అనే లిస్ట్ మనకి ఇస్తాడు అనమాట ఇక్కడ. ఓకే, సో మనం కావాలంటే ఈ సర్వీస్ మీరు కూడా ఇక్కడ బాగా ఎక్స్పర్ట్ అయిపోయిన తర్వాత ఇందులో ఇలాంటి సైట్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, వీటిలో రిజిస్టర్ అయ్యి చేసుకోవచ్చు. లేదు మేము 2010లో స్టార్ట్ చేసినప్పుడు మేము ప్రతి ఆఫీస్కి వెళ్ళేటోళ్ళం. సపోజ్ కెమికల్ కంపెనీస్ ఉన్నాయనుకో, మీకు ఒక వెబ్సైట్ చేసి ఇస్తాను, మీకు డిజిటల్ మార్కెటింగ్ చేస్తానంటే కింద నుంచి పై దాకా చూసేటోళ్ళు మమ్మల్ని. ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఇప్పుడు అందరూ డిజిటల్ మార్కెటింగ్లో మాకు వెబ్సైట్ కావాలని వెనకలు పడుతున్నారు కదా, అప్పుడు మేము ఇన్స్టిట్యూట్కి వెళ్ళి లేకపోతే వేరే కంపెనీస్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి అడిగేటోళ్ళం, మీకు ఇలా ఒక వెబ్సైట్ చేసి పెడతాం, దాన్ని డిజిటల్ మార్కెటింగ్ చేసి పెడతాం అంటే అసలు నాకు ఎందుకు అవసరమా అని అడిగేటోళ్ళు అప్పట్లో. ఓకే, ఇలా బ్లాగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇవన్నీ వస్తాయండి, ఇవన్నీ చాలా సింపుల్ థింగ్సే. సో కెరియర్ ఆపర్చునిటీస్ అయితే అయి ఉన్నాయి. అలాగా మీరు బాగా ఇంకా రేపటి క్లాస్లో చెప్తాను సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి. సో కోర్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా మనం రేపు క్లాస్లో చూద్దాం. ఇప్పుడు వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే ఇప్పుడు మనం అంటే రేపు చెప్తారా ఏం మాడ్యూల్స్ నేర్పిస్తారు అనేసి? అన్ని మాడ్యూల్స్ అండి, ఏ మాడ్యూల్స్ అంటే అందుకని 3 months కోర్స్ ఇది. ఒక్క కాన్సెప్ట్ మిస్ అవుతుంది ఓకే, మార్కెట్లో అది. నాకు తెలిసింది 24 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను అదేనండి చెప్పేది, సెర్చ్ ఇంజిన్ సరే. ఆప్టిమైజేషన్ ఉందనుకోండి, ఇందులో అవును సార్. దీన్నే 4 పార్ట్ల కింద డివైడ్ చేసి చెప్తారు. అలాంటప్పుడు మాడ్యూల్స్ పెరుగుతాయి. మన దగ్గర 99 మాడ్యూల్స్ ఉన్నాయి ఈ లెక్కన. ఉమ్, ఓకేనా? సో కోర్ సార్. సబ్ టాపిక్స్ ఉంటాయి, వాటిని కూడా కొంతమంది మాడ్యూల్స్ కింద పెట్టేస్తారు. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7, అసలు మెయిన్ కాన్సెప్ట్లు 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 నువ్వు అన్నదానికి ఒక 3 తగ్గినాయి. ఓకే. వాళ్ళ నీకు ఏదన్నా నేను డిస్కస్ చేయని కాన్సెప్ట్ నీకు ఏదన్నా దొరికితే తీసుకురా, ఎందుకంటే ఒకదానికొకటి లింక్స్ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం, అసలు సోషల్ మీడియాలో ఎన్ని సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయి చెప్పు? ఫేస్బుక్ ఉందా, లింక్డ్ అవును ఉందా, సార్. ఇంకా రెడిట్ ఉందా, అవును ఓకే, సార్. పింట్రెస్ట్ ఉందా? వీళ్ళందరూ ఏం అవును. చేస్తారంటే దీని ఒక మోడల్ కింద దీని ఒక మోడల్ కింద పెట్టేసేటోళ్ళు ఇంతవరకు. ఉమ్, ఓకేనా? ఓఆర్ఎం ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ లేదు అసలు ఇక్కడ, నువ్వు చూడు, అది చాలా మంచి కాన్సెప్ట్. ఓకేనా? సో నీకు ఒక ఓకే. కాన్సెప్ట్ కూడా మిస్ కాదు. ఇప్పుడు నేను స్టూడెంట్స్ ప్రామిస్ చేస్తున్నాను కదా, కాన్సెప్ట్ అయితే మిస్ కాదు. మీరు ఇంట్రెస్ట్గా నన్ను అడిగితే చెప్తా. ఓకే. ఇంకా ఈ ఆదరా వదరా ఉండదు, అందుకనే 3 months 2.5 months పెట్టుకున్నది. ఇప్పుడు 15 రోజుల్లో నెల రోజుల్లో ఎస్ఈఓ కాన్సెప్ట్ నేర్పించి మిమ్మల్ని ఇంటర్వ్యూస్ పంపిస్తే తీసుకుంటారు, కాకపోతే అక్కడ మీతో ఆ పనే చేపిస్తారు. అందుకని మొత్తం డిజిటల్ మార్కెటింగ్ మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకుని వెళ్ళారు అనుకోండి, మీరు జంప్ కొట్టడం ఈజీ అయిపోతుంది. ఓకే సార్. ఓకేనా? సో ఎవరు ఓకే. హెచ్విఆర్ గారు మాట్లాడుతున్నారు. అమ్మ బిందు, రవి, రవి సార్ చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉంటాడు. సర్టిఫికేషన్స్ నెంబర్ ఆఫ్, ఎవరు అడిగింది బిందు కదా. సర్టిఫికేషన్ మీరు చేసుకుంటానంటే గూగుల్ ఏ బోల్డ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి నాన్న, సర్టిఫికేషన్ అనేది మీకు మీ రెజ్యూమ్కి యాడ్ అవుతుంది అంతే. ఓకే, ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే రెజ్యూమ్ పిక్ అవడానికి కూడా యూజ్ అవుతుంది, కానీ లోపలికి ఎంత వెళ్ళినా మన దగ్గర సబ్జెక్ట్ లేకపోతే. ఇప్పుడు నా దగ్గర కోర్స్ నేర్చుకున్నట్టు 3 నెలలు నేర్చుకున్నట్టు బ్రహ్మాండం వేలా ట్రైనింగ్ నుంచి నేను సర్టిఫికేట్ ఇస్తాను. మీకు కావాలి సార్ నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ నేను సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ నేర్చుకున్నారో ఆ సర్టిఫికేట్ తీసుకురండి అంటారు. మీరు అసలు ట్రైనింగ్ అయ్యారా లేదా కనుక్కోవడానికి. అదే మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారనుకోండి 1 year చేసినట్టు, అప్పుడు నా సర్టిఫికేట్ అవసరం ఉండదు. మీరు ఎక్కడన్నా చేసినట్టు 1 year సర్టిఫికేట్ తీసుకోవాలి, అది ఎక్కడ తీసుకోవాలనేది నేను చెప్తాను. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, నేర్చుకున్నట్టు సర్టిఫికేట్ కావాలంటే అసలు 100% అది ఇవ్వకుండా ఎలా ఉంటాం మేము? చాలా మంది డౌట్, మీరు సర్టిఫికేట్ ఇస్తారా నేర్చుకున్నట్టు? 100% చెప్పిందే నేను, నాది ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, నేను ఎందుకు ఇవ్వను? నువ్వు నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టు నువ్వు పర్ఫెక్ట్గా తీసుకున్నావు అనుకో,
అసలు ఇంకా ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తారు, అది వాళ్ళు అసలు దాన్ని కూడా పట్టించుకోరు. నేర్చుకున్నాడా లేదా చూస్తారు. మా అంటే రేర్ క్రిటికల్ కేసెస్ లో నాకు కాల్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ చూసి, బాబు మీ దగ్గర సో అండ్ సో పర్సన్ నేర్చుకున్నాడు కదా, ఎలా అతని బిహేవియర్ ఎలా ఉంది, అతను ఎలా ప్రాక్టీస్ చేశాడు, ఏమన్నా చెప్పగలుగుతారా అని చాలా రేర్ కేసులో అడుగుతారు. అంటే నేను ఓన్ గా నేర్చేసుకుంటాను అంటే యూట్యూబ్ ఇప్పుడు ఏమైందంటే అండి, మార్కెట్ లో మనం ఓన్ గా నేర్చుకునే సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి, సైట్స్ ఉన్నాయి, నేర్చుకోవచ్చు. కాకపోతే మనకి ఇది బిల్డ్ అవ్వదు, అంటే కమ్యూనిటీ బిల్డ్ అవ్వదు మనం ఓన్ గా నేర్చుకుంటే. ఇప్పుడు మీరు ఒక 2 సంవత్సరాలు జాబ్ చేసి ఓన్ గా కన్సల్టెన్సీ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు 100% మీరు సక్సెస్ అవుతారు. ఎక్కడన్నా ఒక 2 మంత్స్ 2 ఇయర్స్ జాబ్ చేసి ఓన్ గా ఇన్స్టిట్యూట్ ఏదో ఒకటి పెట్టుకుంటే, అది మీరు డైరెక్ట్ గానే కన్సల్టెన్సీ పెట్టుకున్నారు అనుకో, సక్సెస్ అయ్యే రేషియో 50% ఉంటుంది. ఎందుకు అంటే మీరు జాబ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది, ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇదంతా కూడా మీరు రియల్ టైంలో చూస్తారు. లేదులే నేను నేర్చుకుని ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చింది అది చేసుకుంటాను అంటే అది మీరు పర్ఫెక్ట్ గా చేయలేరు. అందుకని జాబ్ చేయండి అని ప్రిఫరెన్స్ ఇచ్చేది మీకు. ఓకే, సో ఫస్ట్ జాబ్ ఇవ్వండి, కనీసం 6 నెలలైనా ఒక కంపెనీలోకి వెళ్ళి జాబ్ చేయండి, అసలు అక్కడ ఎలా ఆర్గనైజ్ అవుతుందో మీకు తెలుస్తుంది. నేను ఇన్స్టిట్యూట్ పెట్టిన కొత్తలో నాకు తెలియదు, వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరు నా ఫ్రెండ్స్ లేరు, లేకపోతే వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో ఒక 2 నెలలన్నా చేసి ఇన్స్టిట్యూట్ పెట్టుకునేటోళ్ళు. సారీ సారీ సారీ, నేను ఒక ఇన్స్టిట్యూట్ లో చేశాను, డేస్ అకాడమీ అని చెప్పి విజయవాడలో చేశాను. 6 నెలలు చేశాను, అది మా కజిన్దే చేశా. కాకపోతే అది యానిమేషన్ ఇన్స్టిట్యూట్. సో ఊరికే సరదాగా చేశాను, 6 నెలలు చేసా. విజయవాడ ఇన్స్టిట్యూట్ ఉండే మంది, వికింగ్స్ టెక్నాలజీ అని చెప్పి తీసేసా. ఓకే, ఇంకా ఇంకా ఏమన్నా డౌట్స్? చాలా ఈజీగా ఉంటుందండి, కోడింగ్ అవసరం లేదు. ఫస్ట్ థింగ్, ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత మంచిగా ఇప్పుడు ఇందాక ఎవరితో పర్సనల్ చూసాం ఛానల్, అతను ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు, మంచిగా ఇప్పుడు అయితే అరేంజ్ చేసుకుంటున్నాడుగా. ఎవరికి వస్తాయండి 5 లక్షల మంత్లీ? సో అతని ఎఫర్ట్స్, అతని కష్టం ఉంది, అతని కష్టం ఉంది కాబట్టి అతను ఇప్పుడు 5 lakhs ఏంటి, నా సర్కిల్లో 25 lakhs మంత్లీ వచ్చి 30 lakhs వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు యూట్యూబ్ వాళ్ళు. అది వాళ్ళ ఇంట్రెస్ట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనమాట. నేను ఇలా గూడ్స్ తీసుకొచ్చి వాటిని ప్రమోట్ చేయాలి, సో వీళ్ళు ఇక్కడ ప్రమోట్ చేసినందుకు ఇస్తారు. యాక్చువల్గా అది కూడా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అవుతుంది, ఆ ప్రోడక్ట్ని వీళ్ళతో ప్రమోట్ చేయించుకుంటారు వాళ్ళు. ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి వాళ్ళు ఇస్తారు మనీ, లేకపోతే ఆ ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. అది ఇందాక చీర కాన్సెప్ట్ చెప్పాను కదా, డ్రెస్ కాన్సెప్ట్. సార్ ఇప్పుడు thumbnails అంటే అది వీడియో ఎడిటింగ్ వస్తుందా? ఆ వీడియో అండి, యూట్యూబ్లో ఒక చిన్న పార్ట్, అది అంటే 2 minutes, అంటే 2 minutes అని కాదు. క్యాన్వా అనే ఒక టూల్ ఉంటుంది, పెయిడ్ టూల్ అనమాట. ఇంతవరకు thumbnail చేయడం చాలా కష్టం అనిపించేది మాకైతే. ఈ క్యాన్వా వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. ఇది పెయిడ్ టూల్ అనమాట, ఇప్పుడు అంటే ఇది మీకు యాక్సెస్ ఇవ్వలేను నేను, ఇది నా పర్సనల్, ఓకే అది సార్. ఆఫీస్ పర్పస్ వాడతాము. ఇది వచ్చిన తర్వాత ఓకే చాలా సార్. డెడ్ ఈజీ అయిపోయిందండి. అది ఎంత పే చేస్తారు సార్, మంత్ కా మా ఇయర్ కా? ఇయర్కి ఎక్కడుంది, ఒకసారి ఇచ్చేస్తామండి ఆటోమేటిక్ గా, అప్గ్రేడ్ అయిపోతా ఉంటాయి. అసలు ఎంత అవుతుంది ఏంటి అనేది అవసరం చూడము. ఓకే, ఇప్పుడు ఎక్కడుంది మనకి చూడు, కోర్స్ లో ఇంక్లూడ్ సార్ అది కూడా thumbnail క్రియేషన్? తమ్మనేలు ఎలా చేయాలని చూపిస్తారు, అకౌంట్ అర్థం కాల, మీరు అంటే ఏం మన కోర్స్ అడుగుతున్నారు? లో అది కూడా నేర్పించే దాంట్లో అది కూడా ఇంక్లూడా? 100% నీకు ఇది నేర్పించకపోతే ఎలా? ఓకే సార్. ఏది తమ్నేల్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేదా, ఇయర్కి వచ్చి అదే అదే. ఇది కొత్త అకౌంట్ తీసుకున్నానండి, మొన్న ఏదో ఆఫర్ వస్తుందంటే 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది, 4,000 నేను ఓకే సార్. సెప్టెంబర్ 2023లో తీసుకున్నాను. అంటే ఇది కొత్త అకౌంట్ లేండి, పాతది ఉంది ఒకటి, ఏదో ప్రాబ్లం అయిందని చెప్పి ఇది వచ్చిన కాడి నుంచి మనకు క్యాన్వా తోటి అసలు చెప్పాలిగా, చాలా ఇంపార్టెంట్. సార్. సార్ కొంతమంది ఇప్పుడు వద్దులే ఇంకా సార్ ఇప్పుడు మేము యూట్యూబ్ లో మాకు వచ్చు అని స్కిప్ చేపిచ్చేస్తారు కొంతమంది, అది మళ్ళీ టైం ఓకే దండి. సార్. కానీ ఈజీగానే ఉంటుంది, ఎంతసేపు పట్టదు అది నేర్చుకో. చెప్పండి, ఇప్పుడు కోర్స్ డీటెయిల్స్ అంతా రేపు రేపు చెప్తారా, లేకపోతే ఇప్పుడు ఏం డిస్కస్ కావాలి మీకు, ఏం కావాలి అడగండి, ఇంకా అది ఇంకా అంటే 20 నిమిషాలు. అంటే బడ్జెట్ సార్, బడ్జెట్ అంటే ఇప్పుడు 10 కెనా కోర్స్ 20కి? కాస్ట్ వచ్చేసి యాక్చువల్ గా నేను ఛార్జ్ చేసేది 20,000 అండి, ఓకే ఓకేనా? సార్. సో ఉన్న ఆప్షన్ ఏంటంటే
మీరు కంపల్సరిగా నెగోషియేషన్స్ అడుగుతారు. ఓకే, సో నేను స్టూడెంట్ తెచ్చుకోక ఇంకా నా ఫైనల్ ప్రైస్ వచ్చేసి మీరు ఎట్ ఏ టైం ఫీజు పే చేసేటట్టయితే 15,000. ఓకే, ఓకే ఒకేసారి ఫీజు పే చేస్తే 15,000 ప్రైజ్. లేదు 2 ఇన్స్టాల్లో పే చేసుకుంటాను అంటే ఇక తప్పటం లేదండి చెప్పడం, 18,000. ఓకే ఓకే, 2 ఇన్స్టాల్ అంటే 9,000 పే చేసుకోవాలి. 18,000 ఫోన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక 2,000 ఎక్కువ ఛార్జ్ చేద్దాం, 17,000. ఓకే, ఓకే సో సార్. ఇప్పుడు ఇది కాన్సెప్ట్. మార్కెట్లో సార్, మార్కెట్లో చాలా మంది ఉన్నారు డిజిటల్ మార్కెట్ అంటే చాలా ఫ్రీలాన్సర్ మంది అంటే ఉన్నారు. ఫ్రీగా చెప్పేవాళ్ళు, పెయిడ్. ఓకే, ఉన్నారు. అంటే మీ మీ డిఫరెన్స్ వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి ఏముండదండి. సార్? మరి వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ అయితే ఫ్రీగా చెప్పేవాళ్ళు అయితే నేను ఇంతవరకు చూడలేదు. మరి ఫ్రీగా వాళ్ళు ఏ కాదు, ఫ్రీగా కాదు. ఇంటెన్షన్ తోటి అంటే పెయిడ్ అయినా సరే, పెయిడ్ అయినా సరే, ఇప్పుడు ఉమ్, అమీర్పేటకి వస్తే చాలా ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్, ఇటు బెంగళూరు మార్తలేకి వెళ్తే చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ అక్కడ ప్రైజులు మిమ్మల్ని ప్రైజులు ప్రైజులు ఎలా ఉన్నాయి? అది నాకు తెలుసు సార్ వాటి గురించి. ఇప్పుడు ఒక్కొక్క అదే మా ఇన్స్టిట్యూట్ దగ్గర. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ లో ఒక్కొక్క రకమైన ప్రైజ్ ఉంటుందండి. ఓకేనా, ఓకే సార్. వాళ్ళకున్న కమిట్మెంట్స్ బట్టి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని ఫ్యాకల్టీతో చెప్పే వాళ్ళ దగ్గర ప్రైజ్ వేరుగా ఉంటుంది. ఇన్స్టిట్యూట్ అదే ఫ్యాకల్టీ అదే ఒక ప్రైజ్ ఉంటుంది. చూసి చూడకుండా పోతాం. ఇంకోటి ఏమవుతుంది అంటే వాళ్ళు కొంతమంది ఇంటర్న్షిప్ అని తీసుకుని వీళ్ళ వర్క్ అంతా కూడా పిల్లలతో చేపిస్తారు, రియల్ టైం వర్క్. ఓకే సో అలాంటప్పుడు ఒక ఎంప్లాయీని తీసుకుని 5,000 ఇచ్చే బదులు ట్రైనింగ్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక 10,000 తీసుకుని ఒక 3 నెలల పాటు వీళ్ళ వర్కే చేపిస్తారు. ఓకే ఓకేనా, సో అప్పుడు వీళ్ళు వర్క్ చేసినందుకు అప్పుడు ఎవరినైనా ట్రైనింగ్ తీసుకుంటే మినిమం 6,000 లేదే ఒక ఎంప్లాయీ రాడు కదండి మనకి. మినిమం అవును 10,000 సార్, లేదే అవును. రాదు. ఒక 3 నెలలు నీకు రియల్ టైం నేర్పిస్తానని చెప్పి 3 నెలలు వీళ్ళు ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయించుకుంటారు. సో ఓకే వాళ్ళకి అక్కడ 30,000 మిగిలినట్టే కదా. ఓకే అప్పుడు వాళ్ళు ఫ్రీగా ఇచ్చినా తప్పులేదుగా, కానీ ఫ్రీగా ఇస్తే రారండి. అవి ఒక తలకాయ నొప్పులు అవును ఉంటాయి. అవును ఇప్పుడు ఢిల్లీ స్కూల్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అని ఏ, కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. వాళ్ళు మినిమం 80,000 లక్ష వాళ్ళు ఎందుకు ఛార్జ్ చేస్తున్నారో నాకు ఇంతవరకు అర్థం కాదు. అది నాకు తెలిసి బ్రాండింగ్ అనుకుంటా. అంత బ్రాండింగ్. సో ఎవరు చెప్పినా కంటెంట్ అదే అండి. కొద్దిగా అక్కడ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఉంటుంది, మన దగ్గర ఏమో తెలుగు ఉంటుంది అంతే. చాలా ఇంకోటి బాగా సార్. చెప్పే ఫ్యాకల్టీస్ చాలా మంది ఉన్నారు మార్కెట్లో. ఇంతవరకు మేము అంటే ఇంతవరకు పెద్దగా ఫ్యాకల్టీస్ లేరు, కానీ ఉన్నది 4 ఫ్యాకల్టీస్ ఉండేటోళ్ళం 2011-12లో. సో వాళ్ళ పేర్లు వద్దులేని, ఇప్పుడైతే మార్కెట్లో మొత్తం ఫ్యాకల్టీస్. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు ఐటీ కానీ నాన్ ఐటీలో కానీ ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట ఒక 100%. క్యాండిడేట్ కి ఖచ్చితంగా. మన అవును, డిజిటల్ మార్కెటింగ్ కిందకి వచ్చేసరికి ఇంగ్లీష్ ఎంతవరకు కావాలి, ప్రభావం చూపిస్తుంది? కావాలండి. ఇప్పుడు మన దగ్గర వర్త్ ఉమ్, ఉందనుకోండి, మనకి మల్టిపుల్ కంపెనీస్ నుంచి అదే మీకు మంచి కంపెనీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కొట్టాలనుకుంటున్నారు ఎంఎస్, మరి కమ్యూనికేషన్ ఉండాలిగా. అవును అసలు నాకు తెలిసి మార్కెట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఒక్క నెల 45 రోజులు అమీర్పేటలో కాల్ సెంటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని ఉంటాయి. ఓకే, ఓకే లేదు కమ్యూనికేషన్ అదే 40 రోజులు 30 రోజులు ఉంటుంది ట్రైనింగ్, 20,000 15,000 ఛార్జ్ చేస్తారు. రోజుకొచ్చి 3 గంటలు ఓకే నుంచోబెట్టి మాట్లాడిపిస్తారు. నిజంగా ఓకే మీకు కమ్యూనికేషన్ వీక్ ఉంది అనుకుంటే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతే కరెక్ట్గా 4 రోజులు మీరు షైన్ అయి బయటకు వచ్చేస్తారు. ఓకే రోజు నీతో మాట్లాడిపించి నువ్వు మాట్లాడింది మళ్ళీ రికార్డ్ చేసి నీకే అనిపిస్తారు నువ్వు ఇక్కడ మాట్లాడావు తప్పు అని చెప్పి. సో ఓకే అందరికీ చాలా మంది నాకు వచ్చే స్టూడెంట్స్ కూడా కమ్యూనికేషన్ భయమే. ఇది చెప్తే మాత్రం ఎవరు ఇంప్లిమెంట్ చేయరు. బాబు అమీర్పేట వెళ్ళి అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, ఎత్తుక్కుని ఒక్క నెల కష్టపడు కమ్యూనికేషన్ సైడ్ హీరో అయిపోతావు అంటే పొర్రపాటును కూడా వెళ్ళరు. నాకు కమ్యూనికేషన్ లేదండి, ఇంతే మాట. ఇక్కడ పెట్టే ఎఫర్ట్స్ అయితే ఒక 4 రోజులు ఆ ఇన్స్టిట్యూట్లో పెట్టుకుంటే వచ్చేస్తుందిగా. ఓకే కానీ ఎందుకని మరి అలా భయపడతారో అర్థం కాదు. నిజంగా నేను చెప్పాను కదా చాలా మంది నా 10 ఏళ్ల కెరియర్లో 15 ఏళ్ల కెరియర్లో నేను చాలా మందికి చెప్పాను. అంటే చాలా మంది వెళ్ళారు, వెళ్ళి నేర్చుకుని మళ్ళీ కాల్ చేశారు, ఊరికే షైన్ అయిపోయారు. కానీ కొంతమందిని మనం ఎంత తిట్టినా వాళ్ళు ఇంకా షైన్ అవ్వరు. ఎందుకు ఇంకా నాకు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు ఇలా ఫీల్ అయిపోయి, లేదండి ఏదన్నా నేర్చుకుందాం అంటే కమ్యూనికేషన్ లేదు అందుకని నేను నేర్చుకోలేకపోతున్నా అంటారు. ఓకే చాలా మంది ఇప్పుడు నా స్టూడెంట్స్ ఇలా ఎక్కువ మంది చాలా మంది ఉన్నారండి నా స్టూడెంట్స్ అయితే. మిగతా సెక్టర్లో సాఫ్ట్వేర్ సైడ్ అయితే చాలా మంది ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్
ఈ ఒక సంవత్సరం నుంచి చూసి ఎందుకులే అని చెప్పలేదు. ఎందుకంటే మా దగ్గర కోర్సులు అలా రన్ అవుతాయి, వేరే కోర్సులు ఉంటాయి కదా. అప్పుడు మన బిజినెస్ ప్రమోట్ చేయడానికి మన బయట నుంచి ప్రాజెక్ట్స్ కూడా తీసుకోలే ఈ మధ్య నేను. ఇంకోటి మన సార్, వాటిని ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికే సరిపోవట్లేదు. అంటే డిజిటల్ మార్కెటింగ్ మీద అంటే యుఎస్ క్లయింట్స్, యూకే క్లయింట్స్, ఇప్పుడు ఫారెన్ క్లయింట్స్ కూడా మరి వస్తారు అని విన్నాను. వస్తారు. అది అది సర్కిల్. ఎంతవరకు? అది మనకి ముక్కు మొహం లేకుండా ఎవరు రారండి. ముక్కు మొహం తెలియకుండా మనకున్న సర్కిల్ని బట్టి వస్తారు. ఇప్పుడు నాకు యుఎస్ క్లయింట్స్ అంటే నాకు నా సర్కిల్ని బట్టే కదా వచ్చింది కన్సల్టెన్సీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు నా ఓకే సార్. బీటెక్ ఫ్రెండ్, సో దానికి ఎస్ఈఓ కావాలి, డిజిటల్ మార్కెటింగ్ కావాల్సిందే. సో దానికి నేనే ఓకే. చెయ్యాలి. ఓకేనా. క్లయింట్స్ వాడి ఫ్రెండ్స్ ఒక 4-5 ఉన్నారు. మనకున్న సర్కిల్ని బట్టి ప్రాజెక్ట్స్ వస్తాయి. కానీ రెండు మీ దగ్గర ఉన్న టాలెంట్, మీరు యూట్యూబ్లో చెప్పే వీడియోస్, ఇప్పుడు ఏదైనా కాన్స్టెన్సీ అండి, వెంటనే రమ్మంటే రావు. ఇప్పుడు మీరు మంచి డిజిటల్ అవును. మార్కెటింగ్ అయ్యారు, మీ స్కిల్ అంతా చూపిస్తున్నారు మీ వెబ్సైట్స్ లో కానీ యూట్యూబ్ వీడియోస్ లో కానీ, మీరు చేసిన క్లయింట్స్ కానీ, బాబు వాడి దగ్గరికి వెళ్ళాను అతను బాగా చేశాడు మాకు అని చెప్తే వాళ్ళ రెఫరెన్స్ తో మనకు ప్రాజెక్ట్స్ వస్తాయి. లేకపోతే మీరు చేసిన వర్క్స్ అన్ని బిడ్డింగ్ ఇందాక చూపించాను కదా, కొన్ని బిడ్డింగ్ వేసే సైట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఓకే, వాళ్ళు వర్క్ పెట్టేస్తారు మాకు ఈ సర్వీస్ కావాలి అని చెప్పి, ఫ్రీలాన్సింగ్ సైట్స్. అది మన టాలెంట్ అండి. ఇప్పుడు అంత ఈజీగా బయట క్లయింట్స్ అయితే నంబరు. కొంతమంది ఒక బ్యాచ్ తగులుతారండి మనకి. వాళ్ళు ఏంటంటే, నీకెందుకు, నువ్వు నాకు ₹1,00,000 ఇవ్వు, నీకు 20 లక్షల ప్రాజెక్ట్ తీసుకొచ్చి నీ చేతిలో పెట్టేస్తానని తిరుగుతూ ఉంటారు బయట. ఇప్పటికీ ఉన్నారు అద్దరిద్దులు. సో పొరపాటు నమ్మి మీకు ప్రాజెక్ట్ ఇస్తానన్నాడని 10 పైసలు కూడా ఇవ్వద్దు మీరు. ఓకే. అది చాలా ఇంపార్టెంట్. నా లైఫ్ లో చాలా ఇన్సిడెంట్ జరిగింది అలాగా. నమ్మి నీకు చాలా మంది తగులుతారు మనకు. మీకు అది డిజిటల్ మార్కెటింగ్ మంచి ప్రాజెక్ట్ ఉంది, నీకు 30 లక్షలు వచ్చేస్తే బిల్లింగ్, నువ్వు 1,00,000 కట్టు నాకు అడ్వాన్స్ కింద అంటారు అంతే. మన జీవితం సర్వనాశనం అయిపోయినట్టు. ఓకే, సో డబ్బులు కట్టి తెచ్చుకున్న ప్రాజెక్ట్స్ ఏవి మనకు వద్దండి. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాజెక్ట్ అయినా ఇంతవరకు బాగా ఇప్పుడు కూడా ఉండుంటారు, కాకపోతే నాకు తగలటం లేదంతే. ఓకేనా. సో ఓకే సార్. మన టాలెంట్ని బట్టి మనకు వచ్చే ప్రాజెక్ట్స్, మెల్లమెల్లగా మన టాలెంట్ పెరిగే కొద్దీ మన గురించి అవేర్నెస్ జరుగుతుంది, మనకు ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. లేకపోతే దానికి మించిన సర్కిల్ ఉండాలి. ఫస్ట్ థింగ్ నేర్చుకుని, మనకు పెద్ద సర్కిల్ ఉందనుకోండి, ప్రాజెక్ట్ తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. ఆ సర్కిల్ మనకు మనం బిల్డ్ అయితే మనకు ఓకే. ట్రస్టబిలిటీ ఉండాలిగా. అది మళ్ళీ ఒక్కసారి ఆ ట్రస్టబిలిటీ పోయిందంటే మనకు ఎంత సర్కిల్ ఉన్నా ఇంకో ప్రాజెక్ట్ రాదు. అవును సార్. మన దగ్గర స్కిల్ ఉండాలి. అది ఇంకా ఒకరు చెప్పేదే ఉందండి, మన దగ్గర మనకే తెలుసు. ఓకేనా. సో రేపు ఓకే సార్. ఎగ్జాక్ట్గా 8 o'clock స్టార్ట్ చేద్దామండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా రిఫర్ చేయండి కొద్దిగా. ఏదన్నా ఫైనాన్షియల్గా కావాలంటే చూసుకుందాం. ఓకే. ఓకే సార్. బిందు గారు వెళ్ళిపోయారా? సో ఎవరు లేరు. రవి. ఓకే రవి, గుడ్ నైట్. Good night, sir. హెచ్విఆర్ గారు గుడ్ నైట్ అండి. ఓకే సార్, థ్యాంక్స్. బాయ్. మడిస్టెక్ ఇన్స్టిట్యూట్ పేరా లేకపోతే ఏరియా పేరు అనుకుంటా సార్. మ్యాడిస్టెక్ కాదా? అండి? ఓకే, ఇదేదో ఇన్స్టిట్యూట్. ఓకే, గుడ్ నైట్. ఓకే ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ. సార్ బాయ్ అండి. మీ పేరండి? కిషోర్. కిషోర్ గారు. ఓకే ఓకే సార్. నంబర్ 36. ఓకే.